కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణకు చెందినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రఘు గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వీరందరూ కూడా బయలుదేరుతున్నారు. సో దయచేసి మిత్రులందరూ కూడా కూర్చోవాలి. మనం సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి, వారి పేషీలో ఇరిగేషన్ వ్యవహారాలు చూసినటువంటి భానుగారు ఇచ్చేశారు. వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. దయచేసి మిత్రులందరూ కూడా కూర్చోవాలి. మీకు కేటాయించినటువంటి స్థానాల్లో కూర్చోవాలి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో దివంగత మహానేత, పేద ప్రజల పెన్నిధి, మనందరి ఆశాజ్యోతి రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరూ కూడా వారితోటి ఎన్నో సంవత్సరాలు చాలా సన్నిహితంగా పనిచేసినటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేసిన వారు కానీ, వారందరూ కూడా వేదిక మీద ఉన్నారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. దయచేసి ఈ సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి వక్తలందరూ కూడా మాట్లాడతారు. అప్పటి వరకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి దయచేసి అందరినీ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కామిరెడ్డి రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర రాజకీయాల్లో శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అనేకమైనటువంటి ముఖ్య భూమికలను పోషించి రాజశేఖర రెడ్డి గారికి ఎంతో సన్నిహితంగా పనిచేసినటువంటి పెద్దలు కనుమూరి బాపిరాజు గారిని వారి తొలి ప్రసంగం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సభకు విచ్చేసినటువంటి పెద్దలకు, తోటి కార్యకర్తలకు నిండు మనసుతో నమస్కారం తెలుపుకుంటూ, మన మహానుభావుడు 75వ సంవత్సర జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా మనందరికీ కలుసుకున్నాం. ఇది మహాభాగ్యంగానే భావిస్తూ ఉన్నాను.
రాజశేఖర రెడ్డి గారు సహృదయుడు, తన మనాన్ని లేదు, సమాజానికి అంకితమైనటువంటి జీవితం అయింది. ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని. ఆయన నేను 78లో శాసనసభ్యులుగా ఎన్నికవటం జరిగింది. ఆయన రెడ్డి కాంగ్రెస్లో ఆయన, నేను ఇండిపెండెంట్గా, చంద్రబాబు నాయుడు గారు ఇందిరా కాంగ్రెస్గా, జనతా పార్టీ వెంకయ్య నాయుడుగా 78లో ఎలక్ట్ అయింది జరిగింది, సమవయస్కులు. అయితే నాకంటే వెంకయ్య నాయుడు గారు ఒక సంవత్సరం చిన్న అనుకుంటా, 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇంకా చిన్నవాడు నా మీద, తర్వాత రాజశేఖర రెడ్డి గారు. మన నలుగురు ఏ పార్టీలో ఉన్నా మేము ఎప్పుడు కూడా ఒకరికొకరంగా ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తులు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం ఏంటంటే, అడగని వాడిది పాపం. ఆ కర్ణుడికి ఉన్నంత, కర్ణుడి గురించి విన్నాం కానీ ఈయన కలియుగంలో కర్ణుడిగా మేము చూడగలిగాం నా పక్కన. అసలు ఎవరు ఏది అడిగినా నో అంటాం చేతనవుద్ది మహానుభావుడికి. ఏ పార్టీ వాడు కానీ ఏ వర్గం వాడు కానీ నోరు తెరిచి అడిగినా ఆ మహానుభావుడు సాయం చేసేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. చాలామంది మనం బతుకుండగా కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, చనిపోయాక కూడా బతుకుండే వాళ్ళు కొద్ది మందిలో రాజశేఖర రెడ్డి అని నిస్సందేహంగా చెప్పగలరు. ఆ మహానుభావుడు నేను ఎన్ని చెప్పినా తక్కువే. ఇలా ఆరోగ్యశ్రీ ఆయన పెట్టారంటే భారతదేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టింది ఆయన. ఆ కార్యక్రమంలో ఆయన డాక్టర్ గారు, ఒరిజినల్గా డాక్టరు. ఆయన సేవలు కూడా అలాగే ఎప్పుడు జబ్బుని చూశాడు కానీ జేబుని చూడలేదు, అటువంటి డాక్టరు. అయితే దైవికంగా ఆయన డాక్టర్ అయితే ఏ కడపలోనో ఏదో ప్రాంతంలో చేసి ఉండేవారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అని మరోసారి చెప్పక తప్పదు. ఇవాళ మన షర్మిల గారు, ఆ మా తల్లి పార్టీ పగ్గాలు పట్టుకుని ఎంత శ్రమించిందో అసలు నేను ఊహించలేను. ఎంత నిర్భయంగా నిష్కల్మషంగా ఆవిడ ప్రచారం చేశారంటే, నా 45 సంవత్సరాలు రాజకీయం ముందు అమ్మాయిని నిండు మనసుతోటి గౌరవిస్తున్నాను. ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడలో ఆవిడ నడగలుగుతుందని, ఆ ధైర్య సాహసాలు ఆవిడకు ఉన్నాయని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మనసా వాచ నమ్ముకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి, అడుగుజాడలతోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి ఆ భగవంతుడు ఆవిడకి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామికి, ఈ భగవంతుడే కాదు, అల్లా కానీ క్రైస్తు కానీ అందరికీ కూడా నిండు మనసుతో నేను దండం పెట్టుకుంటూ ఆ తల్లికి ఆయన వారసురాలుగా మళ్ళీ మన ప్రజల్లో ధైర్యంగా ఆరోగ్యంగా తిరగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలామంది వక్తలు మాట్లాడాలి కాబట్టి పెద్దలందరూ కూడా మరి వారి యొక్క సమయాన్ని బట్టి మాట్లాడవలసిందిగా కోరుతుంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు పెద్దలు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా
ఇవాళ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వివిధ జిల్లాల నుంచి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వామపక్షాల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే కొత్తగా చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాకు తెలుసు కదా, నాకు తెలియదా అని అనుకుంటాను. కానీ రాజశేఖర రెడ్డి గారిలో నేను నా స్వానుభవంలో గమనించిన 2-3 విషయాలు ఏమంటే, మామూలుగా అధికారం రాకముందు బాగా ప్రజలతో కలిసిమెలిసి ఉంటారు, పాదయాత్రలు చేస్తారు, అందరి దగ్గరకు వస్తారు, బాగా మాట్లాడిస్తారు, నెత్తిమీ చేతులు పెడతారు, అన్నీ బాగుంటాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గరికే రానివ్వరు, పోలీసులు పెట్టుకొని ఉంటారు. రాజశేఖర రెడ్డి గారిలో ఏమంటే, నేను ఎన్నోసార్లు పోయా, ఎప్పుడన్నా పోని 100 మంది, 150 మంది, 200 మంది ఆయన దగ్గర ఉండేవాళ్ళు. అందులో అందరూ పెద్దవాళ్ళే కాదు, సాధారణ ప్రజలు కూడా అర్జీ తీసుకొని వచ్చి ఉండేవాళ్ళు. నేను స్వానుభవం ఏమంటే, నేను కూడా మామూలుగా పోయేవాడిని అప్పుడప్పుడు. ఒకరోజు పొద్దున్నే పోతే సీఎం కదా, సీఎం అయినా ఉంటుంది, ఏమయ్యా రాత్రి టీవీలో చాలా జోరుగా మాట్లాడుతాంటివి అన్నాడు. సీఎం డైరెక్ట్గా నన్ను అట్లనేలోగా ఏమంటే కారణము, పులివెందుల్లో యురేనియం ఫ్యాక్టరీ పెడతా ఉంటే దానికి వ్యతిరేకంగా నేను టీవీ డిస్కషన్లో గట్టిగా విమర్శించాను. మరి ఆయన పులివెందులు దాన్ని చూశాడో ఏమో తెలియదు. పొద్దున్నే నేను పోతానే, ఏమయ్యా చాలా గట్టిగా మాట్లాడుతాంటివి, నా పులివెందుల్లో నేనేం చేయాలో కూడా నీవే చెప్తావా అన్నాడు. అంటే నేను కొద్దిగా వెంటనే అన్నా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావో అదే చెప్పానన్నా అన్న. అంటే రాజశేఖర రెడ్డిలో నేను గమనించింది ఏమంటే, ఆ ఇష్యూ వరకే తప్పితే దాన్ని ఏదో మనసులో పెట్టుకొని దగ్గరికి రానికోండి అట్ట కాదు. మళ్ళీ మంచిగా మాట్లాడడం, ఏ సమస్య తీసుకుపోయినా దాన్ని పరిశీలన చేయడం, అది చేయగలిగితే అయితే చేస్తామని చెప్పడం, లేదంటే ఈ మేరకు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం అనేది నిజంగా ఆయనలో గొప్పతనం. రెండోది, నిజంగా కమ్యూనిస్ట్ పార్టీగా నేను చెప్పకపోతే తప్పు అవుతుంది. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాను వాళ్ళ నాయకుల పేర్లే పెట్టుకుంటుంటారు దేనికైనా, ఏ పార్టీ వాళ్ళైనా అంతే చేస్తూ అంటారు. కానీ ఆ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, నారాయణ గారు, నేను ముగ్గురు పోయినప్పుడు ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు కడప జిల్లా కమ్యూనిస్ట్ నేత, 4 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి. ఆయన పేరు గండికోట ప్రాజెక్టుకు పెట్టాలని, వెలుగొండ ప్రాజెక్టు పూల సుబ్బయ్య గారి పేరు పెట్టాలని కోరితే, ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు అయితే ఆయనకు బాగా తెలుసు కాబట్టి వెంటనే గుర్తుపట్టినాడు. పూల సుబ్బయ్య గారిని కొద్దిగా రికలెక్ట్ చేసుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే కదా, కొద్దిగా పొట్టిగా ఉంటాడు కదా, అది అంతా మాట్లాడి ఆయన వాళ్ళిద్దరి పేర్లు వెలుగొండ ప్రాజెక్టుకి ఏమో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని, గండికోట ప్రాజెక్టుకి ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పేర్లే ప్రకటించారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు ప్రాజెక్టులు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా అంత ఉదారంగా విశాల హృదయంతో వ్యవహరించలేదు. ఆయన ఏమంటే, నేను 2-3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గమనించిన, అనంతపురం మన రఘువీరారెడ్డి గారు అక్కడ ఉన్నారు, అంతా తెలుసు. అనంతపురం జిల్లాలో అప్పుడు మేమంతా అపోజిషన్లో ఉన్నప్పుడు 2 మండల ప్రెసిడెంట్స్ని హత్య చేశారు, దాడులు చేశారు. అప్పుడు భారీ ఎత్తున అక్కడ అందరం కలిసి పెద్ద ధర్నా చేస్తే రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడ గట్టిగా నేను మాట్లాడాను, ఆయన ఇంకా గట్టిగా మాట్లాడాడు. మరుసటి కడపలో ఏదో ధర్నా ఉంటే పోతే వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి లంచ్ చేయించి, అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నది ఏమంటే, తాను ధైర్యంగా ఉండడమే కాదు, ఎవరైనా సరే సమాజంలో జరుగుతున్న అంశాలపైన గట్టిగా మాట్లాడతారో వాళ్ళని ఎంకరేజ్ చేసే ఒక విశాల హృదయం కూడా ఆయనకుంది. కాబట్టి ఏమంటే, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నా, మాలాంటి కమ్యూనిస్టులు, ఇతరేతర పార్టీలు, ఈవెన్ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, వారు కూడా ఆయన గురించి వ్యక్తిత్వం విషయంలో ఆయన మనం అప్రిషియేట్ చేస్తామంటే, ఆయనకున్న విశాల దృక్పథము, ప్రజల పట్ల ఉన్న ఆయన స్పందన, ఏదైనా చెప్పాలని కూడా ధైర్యంగా చెప్పేవాడు.
లేదంటే అది నాన్స్తూ అట్లా ఇట్లా తిప్పి అది చేసేవాడు కాదు. ఇంతమంది ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయినా సరే ఇంతమంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. వారి 75వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటూ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు తులసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు గారు, సభా వేదికాసనులైన ఏపీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కాలంలో వారి సిపిఆర్ఓగా పనిచేసినటువంటి పెద్దలు వల్లీశ్వర్ గారు వచ్చారు. ప్రముఖ జర్నలిస్టు, ఈ దేశంలోనే టాప్ మోస్ట్ జర్నలిస్టులు ఒకరుగా ఉన్నటువంటి వల్లీశ్వర్ గారు అనేకమైనటువంటి అవార్డ్స్ తీసుకున్నారు. వారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంపిక చేసి వారిని సిపిఆర్ఓగా మీడియా సెక్రటరీగా పెట్టుకున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు, సభా వేదిక ఆసనులైన ఏపీసీసీ అధ్యక్షురాలు దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు, సభా వేదిక ఆసనులైన కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ అత్యధిక మహారథులకు, సభకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రాజశేఖర రెడ్డి గారి హితులకు, సన్నిహితులకు, అభిమానులకు, శ్రేయోభిలాసులకు, మీడియా మిత్రులకు అందరికీ వందనం, అభివందనం. మహాశైలరా, సృష్టి ఆది నుండి నేటి వరకు ఈ భూమి మీద, ఈ భూగోళం మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు, గిట్టారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద, ఈ భూగోళం మీద, ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణ జన్ముడు, యుగపురుషుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు, ఒక స్వరద్రూపి. ఆ ఎదురుగా చూస్తూ ఉంటే నాకు అనార్కలి సినిమాలో ఒక పాట జ్ఞాపకం వస్తుంది. రాజశేఖర నీపై మోజు తీరలేదురా, రాజసాన ఏలరా అనే ఆ యొక్క పర్సనాలిటీ, ఒక స్వరద్రూపి, ఒక సమ్మోహనాశక్తి. ఇది చాలా చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. తర్వాత పంచకట్టు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు పంచకట్టులోన ప్రపంచాన మునగాడు. కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే పంచకట్టులోన ప్రపంచాన మునగాడు. పంచకట్టుకొని ఆయన వస్తూ ఉంటే ఒక సింహం పంచకట్టుకొని ముందుకు వచ్చినట్టు కనపడుతుంది. ఒక సింహం పంచకట్టుకొని ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. నాగార్జున సినిమా మాస్లో ఒక పాట ఉంది, అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్. ఆ విధంగా అన్న రాజశేఖర రెడ్డి నడిచొస్తే మాస్, నవ్వితే మాస్, పంచ కట్టితే మాస్, భుజము తట్టితే మాస్. కాబట్టి ఒక మాస్ లీడర్ ఆయన. తెలుగుదనానికి, గ్రామీణ వాతావరణానికి, రైతు ధనానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయనలో ప్రత్యేక గుణాలు, ఆ చిరునవ్వు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే దాన్ని నమ్మి ఎవరితోనైనా సరే చిరునవ్వుతో పలకరించి, ఆ భుజం తట్టి ఆ సమస్యను వీలైనంత వరకు పాజిటివ్గా పరిష్కరించే ఒక విధమైనటువంటి ఒక మహోన్నతమైన విలక్షణమైన నాయకుడు ఆయన. ఆయనలో 5 ఇంగ్లీష్ సీలు ఉన్నాయి. ఒకటి క్రెడిబిలిటీ,
2 కరేజ్, 3 కంపాషన్, 4 కన్సర్న్, 5 కేర్. క్రెడిబిలిటీకి సంబంధించి విశ్వసనీయత. మాటకో ప్రాణము సత్యము, కోటకో ప్రాణంబు సుబటకోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము ప్రాణము, చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతిని 300 సంవత్సరాల క్రితం సుమత్సతకారుడు భజన మాట మీద నిలబడాలా అని దానికోసం ఆ పద్యం చెప్పాడు. 3-6 కానీ 6-3 కానీ అగ్గురారం పాడు కానీ ఇచ్చిన మాట మీద నిలబడాలని మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా కరేజ్, ధైర్య సాహసాలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ధైర్య సాహసాలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఈ సందర్భంగా సైమన్ కమిషన్ ఎదుట ఆనాడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కాల్చుకోండి అని చెప్పేసేసి ఏ విధంగా ఎదను చూపించాడో ఆ విధంగా ఎటువంటి సమస్య అయినా సరే ఆ ధైర్య సాహసంతో ఎదుర్కొనే ఒక సాహసవంతుడు రాజశేఖర రెడ్డి గారు. సరే, మిగతా కన్సర్న్ అందరి పట్ల ఆప్యాయత, జాగ్రత్త తీసుకోవడం ఇటువంటి. ఇక ఆయన ఒక గొప్ప పరిపాలనాధ్యక్షుడు. అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమపాలలో నడిపాడు. రైతు పక్షపాతి. వ్యవసాయము దండుగ కాదు పండుగ అనే ఒక పండుగ అంటే దానికి మించింది లేదు. ఆ విధంగా వ్యవసాయాన్ని చేయాలనుకున్నటువంటి ఒక రైతు పక్షపాతి, ఒక మహిళా పక్షపాతి. ఈరోజు ఒక వడ్డెర ఉత్తన్న కొడుకు ఎంబీబీ చదివాడంటే, ఈరోజు ఒక చాకలి పుల్లన్న కూతురు ఇంజనీరింగ్ చదివేదంటే, ఈరోజు అనేక మంది యువతి యువకులు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, బీదవాళ్ళు అయ్యారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కారణం. ఆ రోజు ఏ విధంగా సతీ సావిత్రి యమలోకానికి పోయి యమధర్మరాజుతో పోరాడి సత్యవంతుని బతికించుకొని తీసుకొని వచ్చిందో ఆ విధంగా ఎంతోమంది మృత్యు కుహరం లేకపోయి అటువంటి వారిని 108 ద్వారా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా బ్రతికించినటువంటి ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే ఎన్నే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి అసలైన సిసలైన కాంగ్రెస్ వాది. ఆయన 1975లో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుండి 2009 సెప్టెంబర్ 2న పావురాలగుట్టలో పంచభూతాలలో తన ప్రాణవాయువులు కలిసిపోయేటంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ వాది. అటువంటి కాంగ్రెస్ వాది అయిన రాజశేఖర రెడ్డి గారు తన చివరి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే తన చివరి ఆశయం అని చెప్పడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేటందుకు, 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనందరం పునరంకితం అవుదామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, చివరిగా కొడితే కొట్టాలిరా, శిక్ష కొట్టాలి, పుడితే పుట్టాలిరా, రాజశేఖర రెడ్డి గారిగా పుట్టాలి. థ్యాంక్ యూ సార్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారి తరఫున సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. రాజకీయంగా చాలామంది రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారు, పనిచేసిన వారు ఉన్నారు. అధికార గణంలో చాలామంది, ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకున్నప్పుడు భాను గారు వారి పేషలో అస్సాం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మన రాష్ట్రానికి వచ్చి ఇరిగేషన్ చూసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ గారు వారి యొక్క అనుభవాలన్నీ కూడా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నాకు మీ అందరితోటి ఆయనతో ఉన్న అనుభవాలని పంచుకునే అవకాశం ఇచ్చిన షర్మిల గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారి సెక్రటరీగా జాయిన్ అవ్వకముందు ఆయన్ని ఎప్పుడూ నేను కలవలేదు. కానీ
దూరం నుంచే ఒక అభిమానిగా ఆయన్ని చూస్తూ ఉండేవాడిని. నన్ను పిలిచి నా సెక్రటరీ కింద నిన్ను తీసుకోదలిచాను, ప్రజలు చాలా నమ్మకంతో అధికారంలోకి తెచ్చారు, చాలా కష్టపడి పనిచేయాలని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి 5.5 సంవత్సరాలు ఆయన ఆఫీస్లో నేను పనిచేశాను. ఆయన గురించి గత 15 సంవత్సరాల్లో ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఆయన గుర్తొస్తుంటారు. ఆయన వ్యక్తిత్వం గుర్తొస్తుంటుంది. ఆయనంతటి మంచి వ్యక్తిని నేను చూడలేదు. ఆయనలో ఉన్నన్ని మంచి గుణాలు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతిస్తున్నాం. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు సాకే శైలజనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి మన అతిథి రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆనాటి మంత్రివర్యులు, ఈనాడు తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారు, మాతో పాటు యువజన కాంగ్రెస్లో పనిచేసినటువంటి మిత్రుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వారందరినీ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ మాజీ మంత్రివర్యులు మారప్ప గారు విచ్చేశారు, వారిని కూడా సాదరంగా స్వాగతిస్తున్నాం. భాను గారు కంటిన్యూ చేస్తారు, దయచేసి ప్లీజ్ అందరూ కూర్చోండి. పర్వాలేదు. ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి సెక్రటరీ కింద జాయిన్ అవ్వకముందు ఆయన నాకు తెలియదని. కానీ ఇప్పుడే విచ్చేసిన రామచంద్రరావు గారు నాకు వ్యక్తిగతంగా చాలా రోజుల నుంచి అప్పటికే పరిచయం. నేను ఈ సభాముఖంగా రామచంద్రరావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపదలిచాను. ఎందుకంటే ఆయన నా గురించి రాజశేఖర రెడ్డి గారికి చెప్పబట్టే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర 5.5 సంవత్సరాలు పనిచేసే అవకాశం దొరికింది. ఇందాక తులసిరెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి పంచె కట్టు గురించి చెప్పారు. కానీ నేను ఇంకో విషయం చెప్పదలిచాను. ఆయన అదే పంచెతోటి మధ్యాహ్నం 20-25 నిమిషాలు మంచం మీద పడుకునేవారు. భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునేవారు. పడుకుని లేచిన తర్వాత ఆ పంచె కానీ ఆయన వేసుకున్న ఆ కుర్తా కానీ ఎక్కడా కూడా ఇంత కూడా నలిగేది కాదు. అంత సున్నితంగా ఆయన పడుకునేవారు. ఆయన ఎప్పుడు నవ్వుతానే ఉండేవారు. ఎప్పుడు ఆయన ఎవరిని కోప్పట్టడం కానీ కించపరచడం కానీ నేను చూడలేదు. కించపరచడం అంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నన్ను చాలా తక్కువ సార్లు ఆయన మందలించారు. మొత్తం 5.5 సంవత్సరాల్లో 3-4 సార్లు నన్ను మందలించి ఉండొచ్చు. ఒకసారి ఇదే జిల్లాలో, గుంటూరు జిల్లాలో జయలక్ష్మి గారని కలెక్టర్ గారు ఉండేవారు. నేను సీఎం గారితో ఈ జిల్లాకి రావటం జరిగితే ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. వెళ్తే ఆయన ఆ హాస్టల్లో ఉన్న టాయిలెట్స్ అన్నీ చూస్తున్నారు. చూస్తా ఒక టాయిలెట్ లోపలికి వెళ్ళి ఇలా ముక్కు ఇలా అనుకుని బయటకు వచ్చేసారు. నేను మళ్ళీ ఆయన వెనకాల వెళ్ళి ఆ టాయిలెట్లో చూశాను. చూస్తే అది ఎంత అసహ్యంగా ఉందంటే క్లీన్ చేయలేదు, ఏమీ చేయకపోతే నాకు చాలా కోపం వచ్చి కలెక్టర్ గారిని కొంచెం తీవ్ర పదజాలంతో కోపట్టడం జరిగింది. నేను అయిపోయింది. హెలికాప్టర్ ఎక్కంగానే ఇలా వెనక్కి తిరిగి నన్ను చూసి, భాను నువ్వు కలెక్టర్ని ఏమన్నా అన్నావా అన్నారు. అవును సార్, ఈ కలెక్టర్లు అసలు ఏం పని చేయట్లేదు,
మీరు వెళుతుంటే ఆ టాయిలెట్లు చూడకపోవటం ఏంటి అని అని నేను నా భావాన్ని వ్యక్తపరిచే లోపల ఆగు, ఆవిడ మంచి కలెక్టర్, బాగా పనిచేస్తుంది, ఏదో ఒక తప్పు చేసింది, నువ్వు తప్పులు చేయవా? తప్పు చేసినంత మాత్రాన్ని నువ్వు అలా మందలించేస్తావా? నువ్వు ఈ మధ్యన అందరినీ ఎక్కువ కోప్పడుతున్నావు, ఇలా కోప్పడితే మటుకు ఊరుకోను నేను. అది ఆయన వ్యక్తిత్వం. ఒక చిన్న తప్పు జరిగిపోయింది, ఓవరాల్గా కలెక్టర్ చాలా మంచి పని చేస్తుంది, ఇలాంటి ఆవిడని మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా ఏమి మాట్లాడకూడదు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పదలిచాను. పేదల గురించి, పేదలకి ఆయన ఏదైనా సహాయం చేయదలిస్తే ఆయన దృక్పథం ఎలా ఉండేదో ఈ ఇన్సిడెంట్ చెప్తే తెలుస్తుంది. 2 రూపీ కేజీ రైస్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేద్దామని ఆయన ఆలోచనని అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా అభ్యంతరం చెప్పారు. ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 1900 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు 2 రూపీ కేజీ రైస్ స్కీమ్ పెట్టి దాన్ని 3.5 రూపాయలకి పెంచడం జరిగింది. ఇది మటుకు సాధ్యమయ్యే పని కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో అన్నా ఆపాలి, ముఖ్యమంత్రి గారి చేత ఈ పని ఆపించాలి అని ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసే మా అందరికీ చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసే 4-5 ఆఫీసర్లో కొంచెం ఏదన్నా మాట్లాడగలిగే చనువు సంపాదించిన వ్యక్తిగా నన్ను మాట్లాడమన్నారు ముఖ్యమంత్రి గారితో. అందరం ఆఫీసర్లు, ముఖ్యమంత్రి ఆఫీసులో ఉన్న ఆఫీసర్లు అందరూ కూర్చుండగానే నేను మొదలుపెట్టాను. సార్ ఇది ఇన్ని వందల కోట్లు అవుతుంది, ఇది సక్సెస్ అవ్వదు ఈ స్కీము. అయ్యా ఒక్క నిమిషం నేను అనౌన్స్ చేస్తాను. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చారు, ఈయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను అస్సాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు నన్ను చూసి రాజశేఖర రెడ్డి గారికి నా గురించి చెప్పిన వ్యక్తి ఈయన. సో ఈయనకు కూడా నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. రుద్రరాజు గారు, నేను ప్రొఫెషనల్ స్పీకర్ని కాదు, నాకు ఇలా మాట్లాడటం, ఇంతమంది పబ్లిక్ ముందు మాట్లాడి అలవాటు లేదు. మీరు ఇలా మధ్యలో ఆపితే నా థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుద్ది. నేను ఎంతో అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి గురించి నా మనసులో ఉన్న మాటలు చెప్దామని ఇక్కడికి వచ్చాను. మీకు ఒక విషయం చెప్పదలిచాను. ఆయన చనిపోయిన తర్వాత ఎవరింటికన్నా వెళ్ళి ఆయన ఫోటో చూస్తే ఏడ్చేసేవాడిని. అంతటి గొప్ప వ్యక్తి ఆయన, అంత మంచి మనసున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తులు సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ కనపడరు. నేను ఇంతమంది 9 మంది ముఖ్యమంత్రులను చూశాను నా సర్వీస్లో, ఇంతమంది పొలిటీషియన్స్ చూశాను, ఇంత మంచి వ్యక్తిని నేను చూడలేదు. ఈ 2 రూపీ కేజీ రైస్ స్కీమ్ చెప్తున్నాను. మేమందరం చెప్పాం, అంతా విన్నారు. చెప్పాను, ఏం చెప్తున్నావు, ఎంత అవుద్ది, ఎన్ని వందల కోట్లు అవుద్ది, అంతా విని ఫోన్ ఎత్తి మా చంద్రశేఖర్ రెడ్డి అని ప్రెస్ సెక్రటరీ ఉండేవాడు, చంద్ర ఇంకొక 5 నిమిషాల్లో టీవీలో స్క్రోలింగ్ రావాలి, 2 రూపీ కేజీ స్కీమ్ నేను అనౌన్స్ చేసేసానని, లేకపోతే వీళ్ళు వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అలాంటి నిర్ణయాలు తీసుకునేవారు ఆయన. ఇంకొకటి, రాజకీయాల్లో ఆయన చాలా హుందాగా ఉండేవారు. ఎంత హుందాగా ఉండేవారంటే రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను విమర్శించడం కానీ, ప్రతిపక్ష నాయకుల సిద్ధాంతాలను విమర్శించడం కానీ ఎన్ని చేసినా ప్రతి వ్యక్తిని గౌరవించే మనస్తత్వం ఉన్న గొప్ప నాయకుడు ఆయన. నేను ఇంకొక ఉదాహరణ చెప్పి, ఇంకొక సంఘటన చెప్పి నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన షర్మిల గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పి నా స్పీచ్ ముగిస్తాను. ఆ సంఘటన ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ప్రైవేట్ సెక్రటరీ ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు కొత్తలో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే జాయిన్ అయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఒక క్వార్టర్ గురించి తను అప్లై చేసుకున్నాడు. అప్లై చేస్తే సీఎం గారు సంతకం పెట్టి నా ప్రైవేట్ సెక్రటరీకి క్వార్టర్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చేశారు.
ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజులకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి గారి దగ్గర, సార్ మీరు నాకు ఇమ్మని ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు మోహన్ కందా గారు, ఆయన ప్రీవియస్ గవర్నమెంట్లోనే అపాయింట్ అయి ఉన్నారు. ఆయన కంటిన్యూ అయ్యారు ఈ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే నడుస్తుంది. మీరు నాకు ఏదైతే క్వార్టర్ ఇమ్మని చెప్పారో అదే క్వార్టరు చంద్రబాబు నాయుడు గారి పిఎస్కి అలాట్ చేశారు సిఎస్ గారు అని చెప్పారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చాలా తక్కువ రియాక్ట్ అవుతారు. ఇలా చూసి ఓకే అని చీఫ్ సెక్రటరీ గారిని పిలవండి అన్నారు. నువ్వు వెళ్ళు చీఫ్ సెక్రటరీ గారిని పిలిచారు. మోహన్ కందా గారు వచ్చారు. వస్తే నేను మా పిఎస్కి ఒక క్వార్టర్ ఇమ్మని పంపించాను కదండి, ఇచ్చేసారా మీరు అని అడిగారు. లేదు సార్, ఇవాళ సాయంత్రం ఇచ్చేస్తాను ఆర్డరు, అది ఇంతకుముందు ఎవరికో ఇచ్చేసాం, అది క్యాన్సిల్ చేసి ఇచ్చేస్తున్నాం. ఎవరికి ఇచ్చారండి అని. చంద్రబాబు నాయుడు గారు పిఎస్కి ఇవ్వటం జరిగిందని, ప్రతిపక్ష నాయకుడు గారు పిఎస్కి ఇవ్వటం జరిగింది అని అంటే ఓ ప్రశ్న అడిగారు. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నా కాగితం మీ దగ్గరికి వచ్చిందా, నా కాగితం వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చారా అని. సార్ ఎగ్జాక్ట్లీ 2 days ముందు చంద్రబాబు నాయుడు గారు పిఎస్కి ఇవ్వటం జరిగింది, మీ ఆర్డర్ తర్వాత వచ్చింది నా దగ్గరికి, అది క్యాన్సిల్ చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాను. క్యాన్సిల్ చేయకండి, ఈయనకి ఇంకో మంచి క్వార్టర్ చూసి ఇవ్వండి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇది తెలియదు ఈ సంఘటన ఇలా జరిగిందని. మళ్ళీ వచ్చి సార్ మీరు పిలిచినా కానీ చీఫ్ సెక్రటరీ ఇంకా ఇవ్వట్లేదు నాకు ఒక క్వార్టరు, అది చంద్రబాబు నాయుడు గారు పిఎస్కే కంటిన్యూ చేస్తున్నారు, నన్ను ఇంకొక క్వార్టర్ చూసుకోమన్నారని కొంచెం ఆవేదనతో ముఖ్యమంత్రి గారి ముందు చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ఏమన్నారో తెలుసా? ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ పిఎస్కి చీఫ్ సెక్రటరీ క్వార్టర్ ఇచ్చారు. నువ్వు ఎప్పుడు అవ్వు ఆ ఎక్స్ చీఫ్ మినిస్టర్ పిఎస్, నేను ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు? నువ్వు ఎక్స్ సీఎం పిఎస్ అవుతావు, తర్వాత ఇది అంతా జరుగుతూనే ఉంటుంది. మనం ఎక్స్ సీఎం పిఎస్ని మనం గౌరవించకపోతే నువ్వు ఎక్స్ సీఎం పిఎస్ అయినప్పుడు నిన్ను ఎవరు గౌరవించరు అని చెప్పడం జరిగింది. అది ఆయన వ్యక్తిత్వం. అది నేను వల్లీశ్వర్ గారికి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు ప్రెస్ సెక్రటరీ కింద ఉండేవారు. ఇది చూడండి, ఒక అపోజిషన్ లీడర్కి ఎంత గౌరవం ఇస్తున్నారో అని. ఇలాగ ఎన్నో నేను ఆయన గురించి చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా చక్కటి మాట అన్నారు బాపిరాజు గారు. ఏమన్నారంటే, అందరూ జీవించి మరణిస్తారు, ఆయన మరణించినా ఇంకా జీవించే ఉన్నారని. ఆయన ఎప్పటికీ మన మనసుల్లో జీవించే ఉంటారు. అంతటి గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మన అందరి అదృష్టం. ఆ మహనీయుడి దగ్గర 5.5 సంవత్సరాలు పనిచేసే అవకాశం నాకు కలిగినందుకు, ఆ అవకాశం కలగజేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి, రామచంద్రరావు గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఇలాగ నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన షర్మిల గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు రుద్రరాజు గారు, పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గారు, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, నాకన్నా చాలా సీనియర్లు, రాజకీయాల్లో బాగా పండినటువంటి వాళ్ళు, ఉద్దండులు ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
దివంగత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా సిపిఎం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. చాలా విషయాలు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు. నా ముందు మాట్లాడినటువంటి భానుప్రసాద్ గారు చాలా విషయాలు, ఇన్స్పైరింగ్ విషయాలు చెప్పారు, ఆయన స్వీయ అనుభవాలు కూడా. నేను ఒక 4-5 సార్లు ఆయనతోటి ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు వినటమే. నేను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో మీ అందరికి కూడా గుర్తుంటే పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమం జరిగింది. అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఎం ఎమ్మెల్యేలు అందరినీ సస్పెండ్ చేశారు. వాళ్ళు బయటకు వచ్చి నిరాహార దీక్ష చేశారు. కాంగ్రెస్ వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, అంటే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్గా పేరు పొందిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, కొత్తగా కట్టిన క్వార్టర్స్, అక్కడ వాళ్ళు శిబిరం వేశారు. మేము అక్కడ ఉండి మా ఎమ్మెల్యేలని వాళ్ళతో పాటు పక్కన కూర్చోబెట్టాలా, విడిగా కూర్చోబెట్టాలా, ఇవన్నీ తర్జన భర్జనలు పడి విడిగానే పక్కనే కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ శిబిరాన్ని నిర్వహించడంలో దాంట్లో వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు, నేను, మీ ఇద్దరం అక్కడ ఉండి దాన్ని చేసాం. అప్పుడు మొదటిసారి ఆయనతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. అంతకుముందు అంతా వినటమే. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించే తీరు, అంతకుముందు ఆయన గురించి విన్నటువంటి కొన్ని పర్సెప్షన్స్ పూర్తిగా మారిపోయినాయి. వచ్చే జనాన్ని పలకరించడంలో, స్వీకరించడంలో, వాళ్ళందరినీ కూడా ఆలింగనం చేసుకొని వారితో మర్యాదగా మాట్లాడటం, అన్నింటిలో కూడా ఒక విభిన్నమైనటువంటి శైలిని ఆయన అనుసరించేవారు. ఆ జరిగినటువంటి ఆ నిరాహార దీక్ష జరిగిన అన్ని రోజుల్లో కూడా కొంతమంది వచ్చి నిరాహార దీక్ష ఉన్నది రాత్రిపూట ఏదన్నా తీసుకోమని కూడా సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నిర్ద్వందంగా తిరస్కరించి దీక్ష అంటే దీక్ష, ఏమన్నా కానీ తెలుసుకుందాం అనే పద్ధతిలోనే ఆయన వ్యవహరించారు. ఆ తర్వాత ఎన్నికలైన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పటికి నేను ప్రజాశక్తి సంపాదక బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది పార్టీ నుంచి. ప్రజాశక్తి ఎడిటర్గా ముఖ్యమంత్రితోటి మొదటిసారి ఆయనతో హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు బస్సు యాత్ర పెట్టారు ముఖ్యమంత్రి అవటంతో. ఆ బస్సు యాత్రలో ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేసి ఆయనతో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేశాను. ఒక ఎడిటర్గా నా ఇంటర్వ్యూ అదే, మొదటి ఇంటర్వ్యూ కూడా ఆయనతోనే, ఒక నాయకుడిగా. నేను సాధారణంగా ఇంటర్వ్యూలు చేయను, కానీ అది చేశాను. చాలా మంచి ఆదరణతోటి, వాత్సల్యంతో ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి విసుక్కోకుండా, ఆయనకు నచ్చని ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పి చివర నల్గొండకు వచ్చిన దాకా నల్గొండలో ఆయనతో కూడా భోజనం చేసి ఆ తర్వాత నేను వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ యాత్ర కొనసాగింది. ఆ తర్వాత మూడోసారి నేను ఢిల్లీకి పార్టీ బాధ్యతలోకి మారాను హైదరాబాద్ నుంచి. అప్పుడు రాష్ట్రంలో 2006-7లో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహించాం. మేము సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించాం. చాలా పెద్ద, అందరికి బహుశా సీనియర్స్ గుర్తుండి ఉంటుంది. ఆ సందర్భంలో ఎట్లా పరిష్కరించాలనే దాని మీద వివాదాలు. అప్పటికి మన యునైటెడ్ ఫ్రంట్, అదే యూపీఏ ఉంది, యూపీఏని మేము బలపరుస్తున్నాము, ఇక్కడ కూడా కలిసిమెలిసి ఉన్నాము. ఎట్లా పరిష్కరించాలనే దాంట్లో మేము ఫ్యాక్ట్స్ ఏమిటి అనేది బృందాకరత్ గారి నాయకత్వంలో నేను, మన ఎంపీలు మధు గారు, మేము వెళ్ళి, బాబురావు, మేము వెళ్ళి సోనియా గాంధీకి ఫ్యాక్ట్స్ ఇది జరుగుతున్నది, మీరు దీన్ని పరిష్కరించాలి, జోక్యం చేసుకుని అని చెప్పాం. ఆమె జోక్యం చేసుకుని రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి, రాజశేఖర రెడ్డి గారు, దిగ్విజయ్ సింగ్ గారు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా మా పార్టీ కార్యాలయానికి వచ్చారు, సెంట్రల్ కమిటీ ఆఫీస్కి ఆ రోజు. అప్పుడు సీతారాం యేచూరి, ప్రకాష్ గారు, నేను ముగ్గురు ఉన్నాం. దాదాపు 1 గంట మాట్లాడాం. ప్రతి విషయాన్ని కేసు టు కేసు ఆయన చాలా ఓపికగా విన్నారు. డౌట్స్ కూడా అడిగారు. చివరిలో ఏం చెప్పారంటే, నేను అక్కడ స్థానిక రాష్ట్ర నాయకులతోటి మాట్లాడతాను, రాఘవులు గారు వాళ్ళతోటి పరిష్కరించుకుంటాం, ఏమీ ఆందోళన వద్దు, అందరూ పేదవాళ్ళు, మనవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఇళ్ళన్నీ కూడా మేము ఇస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళారు. కాబట్టి ఒక రకమైన ఏ సమస్య వచ్చినా ఆ పాజిటివ్నెస్ స్వీకరించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ అనుభవాలు ఒకసారి నెమరు వేసుకుంటే 75వ జన్మదినం సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప స్టేట్స్మెన్ అనేటువంటి విషయాన్ని మనం భావించవచ్చు. ఈరోజు రాజకీయాల్లో లోపించినటువంటి అంశం అది. ప్రతిపక్ష నాయకుడినైనా, లేకపోతే సొంత పార్టీ వాళ్ళైనా, లేదా అసమ్మతివాదులైనా, ఎవరినైనా వ్యక్తులుగా గౌరవించాలి, అభిప్రాయాలతో విభేదించవచ్చు. రాజకీయాల్లో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఒక ప్రధానమైన అంశం. ఈరోజు అదే రాజకీయాల్లో ల్యాకింగ్. ఆయనకు మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే రాజకీయాల్లో లోపించిన అంశాన్ని పాలక పార్టీ కానీ, ప్రతిపక్ష కానీ, రాజకీయ పార్టీలు కానీ దీన్ని పునరుద్ధరించి ఆ రకమైన రాజనీతిజ్ఞను ప్రదర్శిస్తే మన రాష్ట్ర రాజకీయాలు
బాగుపడతాయి. ప్రజలు చెప్పేది వినాలి. ఎంతవరకు చేస్తాం, ఎంతవరకు చేయము తర్వాత సంగతి. ఆ రకమైనటువంటి ఒక మంచి ఒక సాంప్రదాయాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మరొకసారి ఒక రాష్ట్ర చరిత్రలో ఆయన జ్ఞాపకాలు, చెరిగిపోయినటువంటి జ్ఞాపకాలు ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. ప్రమాదవశాత్తు ఈరోజు మన మధ్యలో లేరు. ఆయన అనుకోనటువంటి దురదృష్ట ఘటనలో ఆయన మనందరికీ తెలుసు. కాబట్టి ఆయనకు మరోసారి సిపిఎం తరఫున శ్రద్ధాంజలి, సుమాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సీనియర్ జర్నలిస్ట్గా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఢిల్లీలో కానీ పనిచేసినటువంటి అనుభవం, ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారికి మీడియా సెక్రటరీగా పనిచేసినటువంటి పెద్దలు వల్లీశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా కొన్ని మంచి విషయాలు మీతో పంచుకునేటువంటి అవకాశం లభించింది. ఇంతకుముందు భాను గారు చెప్పారు. భాను గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత డిపెండబుల్, విశ్వసనీయులైనటువంటి అధికారుల్లో ఒకరు. ఒక నాయకుడి యొక్క ఔన్నత్యాన్ని, ఒక నాయకుడి యొక్క సామర్థ్యాన్ని దేన్ని బట్టి మనం కొలవగలం, దేన్ని బట్టి అంచనా వేయగలం. దీనికి వ్యాసాలు చాలా రాయొచ్చు, చాలామంది పుస్తకాలు కూడా రాశారు. నేను ఒక 4 సంఘటనలు మాత్రం మీతో పంచుకుంటాను. ఈ ఒక నాయకుడికి ఔన్నత్యాన్ని ఎలా కొలవచ్చు, దేన్ని బట్టి చెప్పచ్చు అన్న మాటకి. నాలుగైదు దశాబ్దాల క్రితం మన దేశంలో ఇలాంటి ఒక సభ జరిగితే ఒక మంత్రి గారు, నేను అర్జెంటుగా 5 గంటల ఫ్లైట్కి వెళ్ళిపోవాలి కాబట్టి నా ప్రసంగం 15 నిమిషాల కన్నా మించొద్దని ఆయన పిఏకి చెప్పారు. పిఏ గారు 15 నిమిషాలకు తయారు చేశారు. అప్పుడు మంత్రి గారు ఆయనలాగా మైక్ దగ్గరకు వచ్చి స్పీచ్ చదివారు. 15, 20, 30, 40, 50, 60 నిమిషాలు, గంట అయిపోయింది. ఫ్లైట్ మిస్ అయిపోయింది. మంత్రి గారు కోపం వచ్చి పిఏని కేకలేశారు. ఏమయ్యా, నేను 15 నిమిషాలు తయారు చేయమన్నా కదా అని. క్షమించండి సార్, నేను 15 నిమిషాలకు తయారు చేశాను, కానీ మీరు జిరాక్స్ కాపీలు 4 చదివేశారు సార్, గంట అయిపోయిందని చెప్పారు పిఏ గారు. ఇది 5 దశాబ్దాల క్రితం. ఇప్పుడంత అజ్ఞానులు ఎవరు లేరు. మీరు ఒక్క నిమిషం మాట్లాడాలంటే గంట సేపు మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి జ్ఞానులు మన యొక్క రాజకీయాల్లో ఉన్నారు. ఇవాళ నేపథ్యంలో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని దేన్ని బట్టి కొలుస్తాం. 1984లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నప్పుడు మెడ్రాస్లో, అంటే చెన్నైలో సౌత్ ఇండియా కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ మహాసభలో ఒక విషయాన్ని రేజ్ చేశారు. ఆయన మాట్లాడాల. మరకతం చంద్రశేఖర్ గారు ఆవిడ మాట్లాడారు. ఆవిడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్. అప్పుడు ఆవిడ మాట్లాడారు. ఆ సబ్జెక్ట్ ఏమిటి అంటే వంగవీటి రంగా హత్య కేసు. ఈ విషయం గురించి చెన్నై కాంగ్రెస్ మహాసభలో మరకతం చంద్రశేఖర్ గారు రేజ్ చేసిన ఇష్యూ అది దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. అది జరిగిన 4వ రోజున పిసిసి అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు తిరుపతి వచ్చారు. అప్పుడు నేను తిరుపతిలో రిపోర్టర్గా ఉన్నాను. నేను తిరుపతిలో ఆయన గెస్ట్ హౌస్లో కలవగానే, ఏమిటండి విజయవాడలో జరిగిన రంగా హత్య కేసుని మీరు నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ చేశారు అని అడిగాను. దానికి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసిన, వల్లేశ్వర్, మా పార్టీ 83 అసెంబ్లీ ఎన్నికల్లో, 84 లోక్సభ ఎన్నికల్లో నష్టపోయి ఉంది. ఇప్పుడు నా పార్టీకి కొత్త జవసత్వాలని ఇవ్వాలి, ఇస్తాను మా నాయకురాలు నమ్మకంతో చెప్పింది. కాబట్టి ఏదో ఒక ఇష్యూని జాతీయ స్థాయిలో నేను తీసుకువెళ్తేనే కానీ నా పార్టీ యొక్క ఇమేజ్, నా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రపంచానికి తెలియదు. ఐ మేడ్ ఎ పాయింట్. ఎంత వయసానికి? 35 ఏళ్ళు. 35 ఏళ్ల వయసులో ఇంత ఆలోచించినటువంటి పొలిటీషియన్ ఎంతమంది చూస్తారు మీరు? ఇమాజిన్. ఒకటి. మరొక సంఘటన చెప్తాను. విజయవాడలో నాటకోత్సవాలు జరుగుతున్నాయి 2005లో, 2000 జనవరిలో. ఆ నాటకోత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో కాన్పూర్, ఖరగ్పూర్, బరంపూర్, బెంగళూరు, ఎక్కడెక్కడి నుంచో చాలామంది నాటక సంఘాలు వచ్చాయి. అందరూ పెద్ద ఉత్సవాలు, వారం రోజులు 10 రోజులు జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు.
ఆ ఉత్సవాలు రేపు ప్రారంభమవుతాయనగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి కమిషనర్ సమాచార శాఖ రమణాచారి ఉన్నారు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయాలి. మీడియా వాళ్ళకి భోజనాలు పెట్టి రేపటి నుంచి మొదలవుతాయని చెప్పాలి. ఆ సమయంలో ఆయన సీఎం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఏమయ్యా మొన్ననే సునామీ వచ్చింది కదా డిసెంబర్లో, ఇప్పుడు ఎందుకయ్యా నాటకాలు అక్కడ పెట్టారు, అటువైపు తీసేయండి అయ్యా, ఆపేయండి అయ్యా అన్నారు. వెంటనే సీఎం గారు కూడా రమణ సిఎస్ గారు చెప్పారు కదా ఆపేసేయండి అన్నారు. ఈయన బయటకు వచ్చేసి నా రూమ్కి వచ్చి ఆయన బాధపడ్డారు. అన్న ఇలా జరుగుతుంది, ఈ నాటకోత్సవం అందరూ వచ్చేస్తున్నారు, 300 మంది ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు రేపు మొదలవ్వాలి, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ మాట్లాడదామని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ మేము విడిగా సీఎం గారిని కలిసాం. కలిసినప్పుడు సీఎం గారు చెప్తే అన్నారు, సిఎస్ చెప్పారు కదా దట్ హోల్డ్స్ గుడ్ అంతే అన్నారు. సార్ ఒక చిన్న మాట, మా ముఖ్యమంత్రి గారు అన్ని కళల్ని పోషిస్తారు, సాహిత్యం, నృత్యం, సంగీతం, నాటకం అన్ని కళల్ని పోషిస్తారు, అన్ని క్రీడలను పోషిస్తారు. ఇది మేము చెప్పుకునే పద్ధతి ప్రపంచానికి. నాటకాలంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంకోటి ఇంట్రెస్ట్ లేదు కాదు కదా. పైగా ఈ కళాకారులంతా ప్రొఫెషనల్ కాదు, వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, ఔత్సాహికులు, సెలవులు పెట్టి రిహార్సల్ చేస్తారు, సొంత డబ్బు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుంటారు. ఒక నాటకానికి 10 మంది ఆర్టిస్టులు ఉంటే వెనక 15 మంది కనీసం టెక్నీషియన్స్ పనిచేస్తారు. ఇంత పెద్ద వ్యవస్థ కాన్పూర్, ఖరగ్పూర్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. ఆల్రెడీ 300 మంది వచ్చున్నారు, ఇంకా 400 మంది రావాల్సి ఉంది. ఈ క్షణంలో క్యాన్సిల్ చేస్తే అందువల్ల ప్రభుత్వానికి వచ్చేటి చెడ్డ పేరు పెద్దదా, లేకపోతే సునామీ వచ్చిందని సంకోచంతో ఆపేయడం మంచిదా? ఆలోచించండి. ఆయన ఒక్క సెకండ్ రమణ చేసుకోపో అన్నారు. నాటకోత్సవాలు జరిగాయి విజయవాడలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో, అంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరొక సంఘటన చెప్తున్నాను. వారు పివి నరసింహారావు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు వారు చివరి కొద్ది మాసాల సమయంలో అప్పటికే ఒకసారి కేవీపీ గారు సీఎం గారు వెళ్ళొచ్చారు. ఇంకా చివరికి వచ్చేసింది. ఇంకా తెలియదు మనకి ఎన్ని రోజులు ఎవరుంటారో తెలియదు. అలాంటి సమయంలో నేను ఒకరోజు సీఎం గారితో అన్నాను, సార్ మీరు పివి నరసింహారావు వారి పరిస్థితి ఏం బాగాలేదు, ఐసీయూలో ఉన్నారు, మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఆయన వరుసగా టైట్ షెడ్యూల్, నెక్స్ట్ డే విఐపీలు కమిటీలు చాలా ఉన్నాయి. బట్ లేదు, నాకు కూడా చూడాలని ఉంది. ఆయన మన రాష్ట్రానికి హెల్ప్ చేస్తారు, వ్యక్తిగతంగా నాకు హెల్ప్ చేస్తారు కొన్ని విషయాల్లో. కాబట్టి ఎలాగని మాట్లాడగలమా, ప్రయత్నం చేయమన్నారు. ప్రయత్నం చేస్తే పాండే గారిని ఉన్నారు, ఆయన చూస్తున్నారు. వెంటనే పాండే గారిని ఫోన్లో తీసుకుని రాజశేఖర్ గారు మాట్లాడారు. పివి నరసింహారావు గారు రాబోయే రోజుల్లో భారతదేశం గర్వించేటువంటి మహోన్నత నాయకుడయ్యా. అలాంటి నాయకుడు మా రాష్ట్రం వాడు, మా తెలుగువాడు. నేను గర్విస్తున్నాను, నా రోమాంచితం అవుతుంది నాకు తలుచుకుంటే. అలాంటి రావాలని ఉంది, చూడాలని ఉంది, పర్సనల్గా మాట్లాడాలని, కానీ మాట్లాడలేకపోతున్నాను. నా భావాలను ఆయన వినగలిగితే మాట్లాడతాను ఆయనతో, కనీసం కన్వే చేయవయ్యా, రాసన్న చూపించవయ్యా అని పాండే గారిని కోరారు. ఇలాంటి తపన, ఆరాటం ఉన్నటువంటి నాయకుల్ని ఎంతమంది చూస్తారు మీరు? ఏది కొలబద్ద? ఇంకొక విషయం చెప్తాను. హెచ్కేఎల్ భగత్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఆ హెచ్కేఎల్ భగత్ గారి దగ్గర నేను వెళ్ళాను 1991లో. అంతకుముందు జరిగింది హైదరాబాద్లో. రాజీవ్ గాంధీ గారికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ లేక్ క్రికెట్ స్టోర్స్ దగ్గర ఏదో కొంత చిన్న తొక్కిసలాట జరిగింది. దాని మీద ఒక యువ నాయకుడు ఏమన్నానేమో రాజీవ్ గాంధీ గారు సస్పెండ్ చేసేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారిని యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ప్రచారం చేశారు. దాని మీద ఢిల్లీకి రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. చాలా హడావుడి జరిగిపోయింది. ఏమిటిది నిజమా అని అనుకుని నాకు తెలీదు. నేను ఢిల్లీ వెళ్ళి కొత్తది. హెచ్కేఎల్ భగత్ గారిని కలిసి భగత్ గారు మీరు చెప్పండి, ఇలా అనుకుంటున్నారు, మా రాష్ట్రంలో ఇలా ప్రచారం జరుగుతుంది. ఆయన, నువ్వు చాలా కుర్రవాడవయ్యా, నీకు పిచ్చివాళ్ళలో ఉన్నావు, నువ్వు చెప్తా విను. రాజశేఖర రెడ్డి గురించి ఎవరెవరు ఏమనుకున్నా మాకు రాజశేఖర రెడ్డి ఎక్స్వైజెడ్ ఎవరైనా సరే ఆ వ్యక్తికి ఏం ఫాలోయింగ్ ఉంది. కడప జిల్లాలో రాయలసీమలో రాజశేఖర రెడ్డి ఒక ఫోర్స్ అని మాకు తెలుసు, మా నాయకురాలకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏమీ కాదు. మా నాయకుడు తెలుసు, మాకు తెలుసు, ఆయనకి ఏమీ కాదు. సస్పెన్స్ ఇదంతా ఉట్టి భ్రమ. మీ ఏదో నాయకులు అరుస్తారు, మీ పేపర్ వాళ్ళు రాస్తుంటారు. ఎంత నమ్మకం ఉంది ఆయన యొక్క సంఖ్యాబలం, ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న రాజకీయ శక్తి మీద. ఇది హైకమాండ్కి మొదటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అది నిలబెట్టుకున్న వ్యక్తి ఆయన. చివరిగా ఇంకొక సంఘటన చెప్తాను. దేన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కొలవగలం. 2005 జనవరి నెలలో 7వ తేదీ, ఆ రోజు 8వ తేదీ ఉదయం పొద్దున్నే పేపర్లు చూస్తున్న 5 గంటలకి. అందులో ఒక వార్త వచ్చింది, చిన్న వార్త. చంద్రబాబు నాయుడు గారు తల్లి చనిపోయారని. తెల్లారుతున్న 5 గంటలకి. వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశాను. వారు సిటీ బయటప్పుడు ఒక రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ ఫోన్ చేసి అక్కడ పేపర్లు వెళ్ళవు, సార్ ఇలా సంగతి, చంద్రబాబు నాయుడు తల్లి చనిపోయారు. అరే చాలా బాధాకరమయ్యా అన్నారు. మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది కదా.
ఎలాంటి సమయం ఇది? జలయజ్ఞం పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయల కేసు చేశామని వామపక్షాలు, ఇతర పక్షాలు, చాలా పక్షాల వాళ్ళంతా కూడా హడావుడి చేస్తున్న రోజులు. అసలు పచ్చగడ్డి వేస్తే భగ్గు మండిపోతున్నాము అన్నట్టు సమయం. అలాంటి రోజుల్లో ఈ సంఘటన జరిగితే నేను వారికి ఫోన్ చేస్తే, అరే రే మనం మాట్లాడగలమా చంద్రబాబు నాయుడు గారితో అని అడిగారు. నేను ట్రై చేస్తాను సార్, ఒక 5 నిమిషాల్లో నేను మళ్ళీ కల్పిస్తాను. 5 నిమిషాలు నేను మాట్లాడాను, లాజిస్టిక్స్ చూసుకున్నాను, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరున్నారు చూశాను, చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో దిగ్గానే ఆయన ఫోన్ చేశారో చూశాను. అక్కడి నుంచి ఆయన ఫోన్ చేశారు, వెంటనే సీఎం గారు మాట్లాడారు. 5 నిమిషాలు మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, రమేష్ రెడ్డి ఉన్నారు అప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అమ్మ ఎన్ని వందల వేల సార్లు మన మలమూత్రాలు శుభ్రం చేసి, మన తడిపేసిన బట్టలు శుభ్రం చేసి, మన ఆకలి కనిపెట్టి తన ఆకలి చంపుకుని పాలిచ్చి ఇలా ఎన్ని చేస్తే మనం ఇంత వాళ్ళని అవుతాం నాయుడు గారు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది అమ్మని తెలుసుకుంటే. అమ్మ ఎవరికైనా అమ్మ, మా అమ్మ అలా పెంచింది, మీ అమ్మ అలా పెంచుంటారు అని ఎంత ఆర్ద్రత, ఎంత ఒక హ్యూమన్ ఒక మనిషిలా మాట్లాడారు. ఒక నాయకుడికి ఔన్నత్యాన్ని దేన్ని బట్టి కొలుస్తారు? వ్యక్తిత్వాన్ని బట్ట, రాజకీయ విజ్ఞతను బట్ట, మానవత్వాన్ని బట్ట ఆలోచించండి. అలాంటి మహాత్ముని తలుచుకునే అవకాశం నాకు కల్పించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్యులుగా రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసి ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. సభాధ్యక్షులు, అలాగే పిసిసి అధ్యక్షురాలైన షర్మిలాజీ గారు, మరియు వేదికను అలంకరించిన ఎక్స్ ఎంపీస్, ఎక్స్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్, మరియు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న మాణిక్యం ఠాగూర్ గారు, మరియు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75 జన్మదిన సందర్భంగా ఆయన వచ్చిన అభిమానులకు అందరికీ నమస్కారం. ఆప్ సబ్కో మేరా సలాం. మిత్రులారా, అందరూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళకున్న సంబంధాలు చెప్పుకున్నారు. నాది కూడా నాకు 1985లో లైట్గా పరిచయం అయింది. నేను అప్పుడు యూత్ కాంగ్రెస్, కానీ 89లో నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో, అప్పుడు ఎక్కువ సంబంధం మాకు పెరిగింది. ఆయనతో చాలా నేర్చుకునేది అవకాశం దొరికింది. దాని తర్వాత 2004లో ఆయన మంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి, నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు దాదాపు 4 శాఖలు ఇచ్చినారు. పవర్ మినిస్టర్, కోల్, ఎన్ఆర్ఐ, ఐఎన్పిఆర్, వక్ బోర్డ్, ఉర్దూ అకాడమీ లాంటి మంత్రులతో సహా కడప ఇన్ఛార్జ్ అండ్ హైదరాబాద్ రాజధాని ఇన్ఛార్జ్ చేసిన ఘనత ఆయనది. 2-3 సంఘటనలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ అయిందంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, ఆయన ఒక ప్లానింగ్, ఎలా హైదరాబాద్కు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చేయాలని. ఇవాళ ఉన్న ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ గారి ఔటర్ రింగ్ రోడ్కు ఆయన ప్లాన్ చేసింటే ఇవాళ హైదరాబాద్కు లైఫ్ లైన్ ఉంది. ఇవాళ హైదరాబాద్ మొత్తం చుట్టూ ఇంటర్నేషనల్ సిటీగా మారుతున్నారంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఈ సిటీ డెవలప్ అయింది. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అప్పుడున్న ప్రభుత్వంలో ఆయన ఓఆర్ఆర్కు కేవలం 60 కిలోమీటర్ ఓఆర్ఆర్గా చేసినారు. 60 కిలోమీటర్స్ రేడియస్లో 6 లేన్ 6 లేన్స్తో ఆయన డిజైన్ చేసినారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళతో పిలిచి ఏం మ్యాప్ అయ్యేది అన్నారు. సార్ ఇది ఉంది, అది ఉంది అన్నారు. ఆ ప్లాన్ తీసుకొని పారేసి ఇదంతా కాదు, 12 రోడ్లు కావాలా, 6 ఇక్కడ 4+2 4+2 12. అది రోడ్డు కూడా 60 కిలోమీటర్ కాదు,
159 కిలోమీటర్ వితౌట్ సిగ్నల్ ఇండియాలో ఎక్కడ లేనంత రోడ్డుకి తయారు చేయండి అని ఆయన ఆదేశాలు ఇస్తే అధికారులంతా నా రూమ్కి వచ్చినారు. ఎట్లా సాధ్యమవుతుంది సార్? సాధ్యమేనా? 60కు ఒక 30-40 కిలోమీటర్ పెంచుదాం, కానీ 60కు 160 కిలోమీటర్ చేయమంటున్నారు అన్నారు. నేనన్నా ఆయన చేయమన్నారు, చేసుడు అంతే మన బాధ్యత. ఇవాళ ఆయన మొండి పట్టు అంటుండే కదా, ఉడిమి పట్టు. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఏదైనా తలుచుకుంటే అది సాధిస్తాడు, ఓ హాసిల్ కరికే రైతే. అలాంటిది ఆయన ఇవాళ హైదరాబాద్లో ఇవాళ 160 కిలోమీటర్ వితౌట్ సిగ్నల్ రోడ్ ఉన్నది అంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక ఆలోచన. ఇది సింపుల్. అలాగే ముస్లిం రిజర్వేషన్ అప్పుడు కొంతమంది రిజర్వేషన్ ఇద్దాం వద్దు అని రాజశేఖర రెడ్డి గారు అన్నారు, నో, ముస్లిం చాలా బీదగా ఉన్నారు, బహుత్ గరీబ్ హే, వాళ్ళను రిజర్వేషన్ మనం తప్పనిసరిగా ఇవ్వాలా. ఎంత ఇద్దామని 5% రిజర్వేషన్ ఇద్దామని ప్రభుత్వం వచ్చినాక 56 రోజుల్లోనే రిజర్వేషన్ ప్రకటించిన 5%. దాని తర్వాత బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ కోర్టుకు పోయినారు. ఆ కోర్టులో కొట్టేసి అన్నారు, సుప్రీంకోర్టులో ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్ ప్రకారంగా 50% క్రాస్ కావద్దు, ఇప్పుడు 50% 46 ఉంది, 5 ఏది కలిపితే 51 అవుతుంది, కాబట్టి 1% తగ్గించుకోండి. బీసీ కమిషన్ రిపోర్ట్ లేదు, మైనారిటీ కమిషన్ తీసి బీసీ కమిషన్ వేయండి. మతపరంగా కాదు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్కి రిజర్వేషన్ చెందాలని 3 కండిషన్లతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చీఫ్గా ఇచ్చినారు. దాన్ని పాటించి వితిన్ 6 మంత్స్లో మళ్ళీ ప్రవేశపెట్టి 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు నేను ప్రౌడ్గా ఇక్కడ చెప్పగలుగుతున్నాను, ముస్లిం సమాజంలో 20 లక్షల విద్యార్థులు ఇవాళ ఉన్నత విద్య చదువుకొని డాక్టర్స్, ఇంజనీర్, ఎంబీఏ, ఎంసీఏ ఆల్ ఎడ్యుకేట్స్ అయినారంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా ప్రవేశపెట్టిన ఈ 4% ముస్లిం రిజర్వేషన్ కోటా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కంబైన్ నడుస్తుంది. దానికి ఒకసారి అమిత్ షా గారు వచ్చి ఛాలెంజ్ చేస్తారు, హమ్ ఆయంగే తో రిజర్వేషన్ హమ్ నికాల్ దింగే అంటాడు. ఆయన ఇంకో మోదీ గారు వచ్చి ఆయన ప్రధానమంత్రి అంటారు, ఈ ముస్లిం కోటకు హమ్ ఖతం కర్ దింగే అన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు, కానీ ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చిన చట్టాల్లో ఎంత మజబూత్ చట్టాలు ఉన్నాయంటే ఇవాళ సుప్రీంకోర్టులో ఇవి ఇష్యూస్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మోదీ గారు ఏం చేయలేరు, అమిత్ షా కూడా వేయలేదు. मैं मुस्लिम भाइयों से ये कहता हूँ, मेरे भाइयों, हम जब तक इस ज़मीन पे है अल्लाह और रसूल के बाद वाईएस राजशेखर रेड्डी को मत भूलिए. वाईएस राजशेखर रेड्डी थे जिसने आज आपके घरों में आज रोशनी बताई, हर घर में एक दिया जलाया, हर घर में एक तालीम की रोशनी का रास्ता बताया. ఈ రోజు లాస్ట్ ఇయర్ ఒకటే ఫిగర్ చెప్తాను, 2023 అండ్ 24లో हमारे షర్మిలా జీ గారు కూడా మీరు వినాలా. 2023 తెలంగాణ చెప్తున్నాను, అలాగే ఆంధ్ర చెప్తాను. 2023-24లో ఎంబీబీఎస్ సీట్లో 1124 సీట్స్ ఫ్రీ సీట్స్, 4% రిజర్వేషన్లో. అలాగే ముస్లింకు 6 కాలేజీలు ఇచ్చినారు, షాదాన్ కాలేజ్, అలాగే విఆర్కే ఉమెన్ మెడికల్ కాలేజ్, మీ కడపలో ఇక్కడ ఫాతిమా మెడికల్ కాలేజ్, ఇక్కడ విజయవాడలో నిమ్రా మెడికల్ కాలేజ్, అలాగే షాజ్ మెడికల్ కాలేజ్. అట్లా ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేకుండా ముస్లిం సోదరులకు మైనారిటీ 6 మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి. 6 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 56 ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇది మామూలు కాదు. దానివల్లనే కదా ఇక్కడ ప్రతి ఇంట్లో ఎవరైనా చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, ఇంజనీర్, డాక్టర్ ఉన్నారంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహానుభావుడు మనకు మంచి గిఫ్ట్ ఇచ్చి దానివల్ల అభివృద్ధి చేయమని మనకు అవకాశం ఇచ్చినారు. అలాగే మన హైదరాబాద్లో ఇలా డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు, కొండల సమస్య లేదు. ఎందుకు లేదంటే మనకు మంజీరా వాటర్, గండిపేట్ వాటర్ కాకుండా, కృష్ణా వాటర్కు కాకుండా మన గోదావరి నుంచి
10 TMC వాటర్ 15 TMC వాటర్ అడిషనల్గా గోదావరి వాటర్ తీసుకొచ్చినారు. అంటే ఇప్పుడు ఉన్న దానికి డబుల్గా చేసి పర్మనెంట్గా హైదరాబాద్కు 30 సంవత్సరాల వరకు డ్రింకింగ్ వాటర్ సమస్య రావద్దని ఆ కార్యక్రమం తీసుకొచ్చినారు. ఇవాళ హైదరాబాద్ మెట్రో ఎవరిది? ఇది బ్రెయిన్ చైల్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. హైదరాబాదులో మెట్రో రైల్ రావాలా, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ రావాలా, మూసీ నదిలో క్లీన్ మూసీ నది కావాలా, ఇవన్నీ హైదరాబాదే కాకుండా వైజాగ్ కానీ తిరుపతి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావడం కానీ, నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ చెప్పినాను. నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం యావత్ రాష్ట్రానికి ఆయన ఇవాళ బతికి ఉంటే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ ఉండేవాళ్ళు అని నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. वो अगर जिंदा रहते तो ये स्टेट हिंदुस्तान में नहीं दुबई विबई जैसे स्टेट से बराबर कंपटीशन करता था. तो बहरहाल हमारे साथ बहुत गहरे ताल्लुकात थे और हम आज भी समझते हैं. हमारे घर में भी जाओ कभी भी सो फोटो मिलेंगे వైఎస్ రాజశేఖర రెడ్డి के हमारे. ఇవాళ ఇంతమంది విద్యార్థులకు 4% జాబ్స్ దొరికినాయి. ఎంతోమంది వస్తూ ఉంటే పోతూ ఉంటే చెప్తారు, షబీర్ సాబ్ నేను ఇవాళ ఎస్పీ కర్నూలు ఒకసారి నేను పోతూ ఉంటే కర్నూలు ఆగిన, అక్కడ కలిసి చెప్తుండే సార్ నేను 4% రిజర్వేషన్ ఫస్ట్ బ్యాచ్ ఉంది, నేను ఎస్పీ కర్నూలుగా ఉన్నాను ఖాదర్ బాషా అని సల్యూట్ కొట్టే. ఆ దినం ఎంత ఆనందంగా అయిపోతుంది. एक मुसलमान हमारा आदमी, एक कांस्टेबल के जैसे आदमी आज एसपी IPS कंफर्म और यहाँ पर कर्नूल जैसे इतने बड़े डिस्ट्रिक्ट का एसपी बन रहे हैं. అలాంటి ఎన్నోసారి నాకు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ పోయినా అడుగుతారు, షబీర్ సాబ్ आपके వైఎస్ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్తో ఇవాళ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎన్నో చెప్తారు. చాలా మంచి సందర్భంలో ఇవాళ 75 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఇవాళ కూడా మాకు ఏదైనా ఉంటే వైఎస్ గారు కనిపిస్తూనే ఉంటారు. अरे ऐसा दिखता है कि अभी जिंदा है వైఎస్ రాజశేఖర రెడ్డి है, यहाँ ज़मीन पे नहीं है लेकिन हमारे दिलों में है. మా గుండెలలో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. जब तक चांद सूरज रहेगा వైఎస్ आपका नाम रहेगा. जय हिंद. नाम रहेगा. जय हिंद. नाम रहेगा. जय हिंद. नाम रहेगा. जय हिंद. మిత్రులు, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదికను అలంకరించిన కాంగ్రెస్ పెద్దలు, అతిరథులు, మహారథులు, ఈ సమావేశానికి విచ్చేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్కరిస్తూ, రాజశేఖర రెడ్డి గారి గురించి అనేక మంది పెద్దలు అనేక విషయాలు చెప్పినారు. దానికి నేను యాడ్ చేయగలిసిన పెద్ద ఏం లేవు. నేను వారిని కొద్దిసార్లు మాత్రమే కలిశాను, 3-4 సార్లు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే పదవిలో ఉన్నవాడి కంటే పదవిలో లేని వాడితో ఎక్కువ కనెక్ట్ అయ్యేవాడు. పదవిలో లేని వాళ్ళని ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. భుజం మీద చేసి అంటే నేను ఉన్నాను అనే భరోసా, భవిష్యత్తులో నీకు ఏదైనా అవసరం వచ్చినా ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు నీకు సరైన విధంగా జరుగుతుందని రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. ఇక్కడ ఇంత పెద్ద వేదిక మీద నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు, కాంగ్రెస్ పార్టీ ఇది రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం అయినా కూడా నన్ను మీరు క్షమించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది నేను కొంచెం 2 సంవత్సరాలుగా వైఎస్ షర్మిల గారితో తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీలో చాలా చురుగ్గా పనిచేయడం జరిగింది. ఆ పార్టీలో మీరందరూ గమనించినరో గమనించలేదో కానీ ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఎమ్మెల్యే పట్ల ఉన్న వ్యతిరేకతని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిన వ్యక్తి ఒక షర్మిలారెడ్డి గారు మాత్రమే. దాని తర్వాత మాత్రమే యాంటీ ఇంకంపెన్సీ అనేది ఆ రాష్ట్రంలో మొదలైంది. అంతకుముందు ఎవరు మాట్లాడినా ముఖ్యమంత్రి గారి మీదనే మాట్లాడారు, ప్రభుత్వం మీదనే మాట్లాడారు తప్ప హైదరాబాద్ వదిలిపెట్టి ఆ కెమెరాల ముందు 2 నిమిషాలు మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటి వాళ్ళని చూసుకొని ఆయన బాగా ధైర్యంగా ఉండేవాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మనకి ఏ డోకా లేదని. కానీ 100 నియోజకవర్గాల్లో పర్యటన చేసి చాలా సందర్భాలలో చాలా కఠినమైన ఆంక్షలు ఎదుర్కొని, నిర్బంధాన్ని ఎదుర్కొని, స్థానికంగా ఎమ్మెల్యేలు చేస్తున్న అనేక విషయాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఒక ప్రజా వ్యతిరేకతని, ఆ ప్రభుత్వం పట్ల చేస్తున్న వాళ్ళని, ఆ స్థానికంగా ఉన్న నాయకుల పట్ల ఉన్న వ్యతిరేకతని కూడగట్టడంలో షర్మిల గారి పాత్ర చాలా గొప్పది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరు నేను చెప్పగలను, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న ప్రతి గుణము షర్మిల గారిలో నేను గత 2 సంవత్సరాల నుంచి చూశాను. మీరు అందరూ వారిని ప్రత్యేకంగా వారితో మీరు పరిచయం లేదు కాబట్టి మొదటి 2 నిమిషాలు 5 నిమిషాలు మీకు ఇబ్బంది ఉంటుంది. కానీ దాని తర్వాత వారి పలకరింపులో కానీ, పార్టీ విషయాలలో కానీ, తెగింపులో కానీ, దేనికోసమైనా ప్రజల కోసం నిలబడాలంటే ఒక్క అడుగు కూడా వెనకకేయరు. ఎవరిని పలకరించినా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా రాజశేఖర రెడ్డి గారు ఎలాగో అలాగే
ఫస్ట్ పలకరింపుతోనే అవతల వాళ్ళు వాళ్ళు వచ్చిన పని కంటే ఎక్కువ కూడా సంతోషపరచగలిగే ఒక నాయకత్వ పటిమ షర్మిల గారిలో ఉంది. మరి వారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్ పార్టీలో చేరగానే అంత పెద్ద బాధ్యత అప్పచెప్పినారు, పోరాటం చేయడానికి వారు రెడీ అయినారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసి రాజశేఖర రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చినది. అంత గౌరవాన్ని షర్మిల గారికి ఇచ్చినది కాబట్టి షర్మిల గారి ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రానున్న రోజుల్లో అదే వైభవం రావాలని, కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని వేరువేరుగా చూడలేము. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే ప్రతి క్రెడిటు కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే ప్రతి క్రెడిటు రాజశేఖర రెడ్డి గారిదే. భవిష్యత్తులో కూడా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చాలా వరకు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారితో ఎంతైతే ప్రేమభావంతో ఉన్నారో ఈ రోజున వీరు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి వారంతా కూడా షర్మిల గారి పట్ల ఎంతో ప్రేమతో, అభిమానంతో వారి రాష్ట్రాన్ని నాయకత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవం తీసుకొస్తారని మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని వారిలో చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ షర్మిల గారు భవిష్యత్తులో వారు ఏమాత్రం అవకాశం లేని చోట పోరాటం చేసి ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నిలబెట్టినారు. ఇక్కడ కూడా ఏమాత్రం కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నా కూడా ఒక్క అడుగు కూడా వెనకకేయకుండా పీసీసీ ప్రెసిడెంట్ తీసుకోవాలా లేదా అని కొంచెం సంశయిస్తున్న సందర్భంలో ఒక సమావేశం జరిగినప్పుడు, అమ్మ మీరు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆయనకు వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ అవకాశం మీకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఈ అదృష్టాన్ని వదులుకోవద్దు, మీరు ఏమీ భయపడద్దు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ శ్రేణులు చాలా గొప్పవాళ్ళు, కాంగ్రెస్ మాస్ పార్టీ, మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటారు, మిమ్మల్ని గౌరవిస్తారు. రాజన్న బిడ్డగా మీరు నిస్సంకోచంగా వెళ్ళండి అని వారికి చెప్పడం జరిగింది. వారి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ఉండటం మరి మా అందరికీ కూడా చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా వారు మీ అందరి అభిమానాన్ని చూరగొంటూ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాజశేఖర రెడ్డి గారి రూపంలో వారు తీసుకొస్తారని ఆశిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. 15 నిమిషాల్లో మన ముఖ్య అతిథి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రివర్గ సహచరులందరూ కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు జేడీ శీలం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ఎక్కువ సమయం లేదు కాబట్టి క్లుప్తంగా అమరుడు రాజశేఖర రెడ్డి గారు వారితో చాలా విషయాలు చెప్పాలని ఉంది. కానీ ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని అంశాలు గుర్తుకొచ్చాయి. అంటే షబీర్ గారు ముస్లిమ్స్ గురించి మాట్లాడారు. అంటే ఆయనతో ఒకసారి ప్రేమ అంటే ఆర్గ్యూ చేస్తూ ఉంటా ఒక్కోసారి. అంటే ఆయన చాలా సన్నిహితంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ భవన్లో తలుపు వేశారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఇస్తుంటారు. వెళ్ళి నేను గొళ్ళెం పెట్టాను. ఏమిటాయా అంటున్నాను, ఒకసారి మీతో ఏకాంతంగా మాట్లాడాలన్నాను. మీరు గృహ నిర్మాణం చేపట్టారు, సోనియా గాంధీ గారి దగ్గర 80% పూర్తి చేసామని చెప్పారు, చాలా సంతోషం. 20% మిగిలినాయి కదా, మీరు తీసుకున్నది చాలా పెద్ద సంఖ్య. ఆ 20% మిగిలింది ఎవరో తెలుసా అన్న? ఎస్సీలు, ఓన్లీ దళితులు, దళిత క్రైస్తవులది అంతా మిగిలిపోయింది. 80% మిగతా వాళ్ళది. మీరు సాచ్యురేషన్ అని పెట్టారు, దానివల్ల సమాజం ఇట్లా ఉంది, అదేవిధంగా ఎదుగుతూ ఉంటుంది. ఆ అంతరాలు కంటిన్యూ అవుతాయి, మీకు అది న్యాయమా అని అడిగా నేను. ఏంటి నాకన్నా నీకు పెద్ద ఎక్కువ తెలుసా అని కొంచెం ఆయన స్థాయి అంటే శైలి లేదు, మీకే ఎక్కువ తెలుసు కానీ కొన్ని వాస్తవాలు మీరు చెప్పాలి, మీరే దానికి సొల్యూషన్ కనుక్కుంటారు కదా అని చెప్పాను. ఎట్లా చెప్తావు నువ్వు అన్న. నేను కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను సార్ అంటే వెంటనే జనత్ హుస్సేన్ గారిని పిలిచి, ఈయన ఏదో పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు, ఒకసారి
ఇట్లాంటి కదా అంటే కరెక్టే సార్ అతను చెప్పింది అని జిల్లా కలెక్టర్లతో కొద్దిగా మాట్లాడాం. మిగిలిపోయినటువంటి 80%, 20%లో మెజారిటీ దళితులవే ఉన్నాయి అన్నారు. నేను చెప్పాను, మరి కాంగ్రెస్ పార్టీ ఓటు వేసేది అంతా దళితులే, మీరు ఎవరికో నాన్ దళితులకు పూర్తి చేసి సర్టిఫికేట్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది సార్? అది పద్ధతి కాదు కదా, మేమంతా ఉన్నాం, మరి మేము అడగాలి కదా మిమ్మల్ని అంటే, సరే ఏం చేయాలి అన్నాడు. ఏం లేదు, ఆ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని ఉంది, కొంచెం వీళ్ళు నిర్మాణం చేసుకోలేరు, మీరు కొంత పెట్టుబడి పెట్టాలి, అంటే యూనిట్ కాస్ట్ ఎస్సీ ఎస్టీలకు పెంచండి, అప్పుడే మిగతా వారితో వాళ్ళు పోటీ పడతారు అంటే, అప్పటి నుండే ఆయన చాలా మంచి హృదయంతో తప్పనిసరిగా అని చెప్పి భుజం మీద చేయి వేసి అప్పటి నుండి వెంటనే యూనిట్ కాస్ట్ పెంచారు. దానిలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉందో సోషియో ఎకనామిక్ గ్యాప్ జనరల్ పాపులేషన్కి ఎస్సీ ఎస్టీకి, దాని కొరకు మీరు కృషి చేయాలి కదా. ఎక్స్ట్రా అందరికీ ఒకే రేట్ ఇస్తే మిగతా వాళ్ళు కట్టుకుంటారు, కొంత చేతిలో వేసుకొని, వీళ్ళు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళ నిర్మాణం పూర్తి కాలేదని చెప్తే అది ఆయనతో వెరిఫై చేసి చేసుకున్నారు. రెండోది, ఒకసారి ఆయన చాలా మంచి పనులు అందరికీ ఏదో మేలు చేస్తాడు. నేను రేపు మిమ్మల్ని కలవాలంటే ఉదయాన్నే 5:30కి రమ్మన్నాడు. 5:30కి వెళ్ళాను దస్త్రం తీసుకొని. ఇది పేపర్ ఏది అన్నాడు. నాకేం అర్థం కావట్లా పేపర్ ఏదని. ఏదా నువ్వు ఏం తెచ్చుకున్నావు ప్రపోజల్ ఏమన్నా ఉందా అని అన్నాడు. అట్లాంటిది ఏం లేదన్నా, నేను వేరే మొన్న డీలిమిటేషన్లో నెల్లూరు రిజర్వ్ కాలేదు, బాపట్ల రిజర్వ్గా అయిందని వాళ్ళ మహిళలు ఇప్పుడు ఇద్దరు లేరులే, ఇక్కడ పార్టీలో లేరు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తే ఆమె నన్ను పిలిచి మహిళల సీట్లన్నీ రిజర్వ్ కాకుండా చేశారంట, మరి నేను ఎక్కడ తెచ్చి ఇచ్చేది వాళ్ళకి సీట్లని అంది. నేను కాదు కదా, రాజశేఖర్ రెడ్డి, అక్కడ ఉన్నది ఎవరు, జనార్దన్ రెడ్డి, గాదే వెంకటరెడ్డి, ఏవిఎస్ రెడ్డి, మీరందరూ చేస్తే నన్ను తిట్టిస్తారేంటని అడిగా నేను. దీనికి వచ్చావా నువ్వు? నేను చెప్తాలే, నువ్వు చేసావు కరెక్టే, కానీ ఆయన ఒప్పుకోలేదు, అది నీ తప్పు కాదు అని చెప్పి ఇది చెప్పడానికి వచ్చావా అని అన్నాడు. అవునంటే అది లేని ఆఫీసర్స్కి ఫోన్ చేసి ఈయనేదో సోచ్ చెప్పడానికి వచ్చాడులే. నేను అనుకున్నాను, ఐ థాట్ యు బ్రాట్ సమ్ ప్రపోజల్, ఏమన్నా సాయం చేయడానికి నీకు పిలిస్తే నువ్వు ఇవన్నీ చెప్తావేంటని కొంచెం కోపడ్డాడు. కోపడి ఈసారి ఏమన్నా ఉంటే తెచ్చుకో అని చెప్పాడు. సరే, ఆ నెల తర్వాత వారు మన మధ్య లేకుండా పోయారు. సరే, చివరికి ఢిల్లీలో 16వ తారీఖు సెప్టెంబర్, ఆగస్ట్ 16వ తారీఖు ఢిల్లీ వచ్చారు లాస్ట్ విజిట్. పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వు చెప్పావు, నా పుస్తకంలో ఉంది, ఈ క్రైస్తవులకి సమాధులకు సంబంధించిన జీవో ఇష్యూ చేస్తున్నాను, ఇంకోసారి రాజ్యసభ వస్తుంది నీకు అని చెప్పి ఆప్యాయంగా పలకరించి 15 రోజుల తర్వాత ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళాడు. నేను అనుకున్నాను, భగవంతుడు పిలుచుకునే ముందు మానవుణ్ణి దేవుళ్లాగా చేసి పిలుచుకుంటాడు అని. ఆ మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుని దగ్గరికి వెళ్ళాడు. సో లాంగ్ లివ్ వైఎస్. తప్పకుండా మిత్రులు చెప్పినట్లు ఎవరైనా నిజంగా వైఎస్కి ప్రేమించి వారికి నివాళులు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి, అదే నిజమైనటువంటి నివాళి. కాంగ్రెస్ పార్టీని బ్రతికిద్దాం, కాంగ్రెస్ పార్టీని మళ్ళా నిర్మాణం చేద్దాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకొని, నిజంగా వైఎస్ గారి మీద ప్రేమ, అభిమానం, ఆత్మీయత పంచుకునే వాళ్ళు ఉంటే, వారిని ప్రేమించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని బ్రతికించండి, అదే వైఎస్ గారికి ఇచ్చినటువంటి నివాళిని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రమేష్ గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలు మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ శైలజనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడానికి గొంతు చాలదు నాకు. రాజశేఖర రెడ్డి అంటే ఒక ధైర్యం, ఒక విద్యుత్ ప్రవాహం. అది
మా కష్టాలని ముందుగానే గుర్తించి పరిష్కరించి మరీ ఫోన్ చేసి చెప్పిన మహానాయకుడు. అంతెందుకు అసెంబ్లీలోకి అట్లా వస్తే ఒక మహాశక్తి స్వరూపం అసెంబ్లీలోకి వచ్చే విధంగా చూసేవాళ్ళం, ధైర్యంగా గర్వంగా నిటారుగా నిలబడేవాళ్ళం. అందరికీ తెలిసిన అంశమే. రాజశేఖర రెడ్డి గారు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్లా కనిపించి అట్లా నవ్వేసి ఒక దెబ్బ అట్లా వెనకో ముందో కొడితే చాలు, జీవితం ధన్యమైనట్లు భావించేవాళ్ళం ఆ రోజున. భుజం మీద చేయేస్తే మనం కొద్దిగా కదిలితే ఎక్కడ చేయి తీసేస్తాడో అని ఆయన కదలికి అనుకూలంగా మనం వంగుతూ తిరిగేవాళ్ళం ఆఖరికి ఆ రోజున. అన్నీ గుర్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారిని చెప్పడానికి 1 నిమిషం 2 నిమిషాలు కాదు, ఒక 2-3 రోజులు నెలైనా కానీ తక్కువ వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఎంత కోప్పడ్డాడంటే ఆ పని జరుగుతున్న అర్థం. మనల్ని మందలించాయంటే ఖచ్చితంగా ఈ పని అయిపోయిందని ధైర్యంగా రావచ్చు. నేను బట్టి ఇక్కడే ఉన్నాడు, మురళి వెల్ఫేర్ హాస్టల్ పిల్లల స్టైఫన్ల విషయం మాట్లాడదామని వెళ్ళాం. వెళ్తే అప్పటికి దాదాపు 10 సంవత్సరాలు పెంచలే. పోయి కూర్చొని రాజశేఖర రెడ్డి గారితో, అన్న ఎందుకు వచ్చారంతా ముగ్గురు కలిసి అన్నాడు. ఏం లేదన్నా, స్కాలర్షిప్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థి నాయకులుగా కూడా ఎస్ఎఫ్ఐలో పనిచేసిన అనుభవం అంతా ఉన్నాయి కాబట్టి విద్యార్థి నాయకుడిగా ఏమేమో చెప్పామో అన్నీ మాట్లాడే ప్రయత్నం చేశాం. అట్లాగే అప్పుడు ఒక అలవాటు ఉండేది, ట్రంక్ పెట్టి ఇచ్చేదే డబ్బా రేకిస్తారు, అది మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అట్లాగే కప్పుకునే దుప్పటి కూడా 10th క్లాస్ వెనక పెట్టిపోవాలి. 2 జతల బట్టలు రావడానికి చాలా కష్టంగా ఉండేది. ఇంత బడ్జెట్ ఏం చేయమంటావు అని గట్టిగా అప్పుడు అన్న అయిపోద్ది పని అని చెప్పాం. మేమనంటే మేము పైరవీలకు వచ్చామేమన్నా అన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటేనే ఒక సంతోషం, చివరికి ఒక దుఃఖంతో ముగుస్తుంది ఎప్పుడు కూడా ఆఖరికి. నేను కొద్దిగా మామూలుగానే స్ట్రైట్గా ఉంటాను కదా, అలిగి వచ్చేసా. సరే వద్దు పోయాం చేయొద్దు పోని. మార్నింగ్ 6:30కో 7 మధ్యలో ఫోన్ వచ్చింది, పేపర్ చూసావా అని. మనం అప్పుడు ఇద్దరు లేస్తే కదా వాళ్ళకి ఆఖరికి, పేపర్కి ఇప్పుడు చూడవా నువ్వు అలిగేకైతే పనికి వస్తావు అన్నాడు. 100%ని 300%గా పెంచిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. 2 జతలు కాదు 4 జతలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ట్రంకు పెట్టే వారిదే అచ్చంగా, వారికి ఇచ్చిన కప్పుకోవడానికి పరుచుకోవడానికి ఇచ్చిన ఆ బట్టలు కూడా వాళ్ళకే అచ్చంగా. అంతకాలం పెండింగ్గా ఉన్న ఆ బ్యూటీ, దాన్ని ఒక 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దానికి పేరు ఏదో మర్చిపోతూ ఉన్నాయి, కాస్మోటిక్ ఛార్జెస్ అని. అన్నీ సంతోషంగా ఉందా అని ఫోన్ చేస్తే సిగ్గుతో మెలికలు తిరిగి మళ్ళీ పోయాం ఆఖరికి. అట్లా కడుపు మీద ఇట్లా కొట్టి శైలజ వెళ్ళు అంటే నిజంగా ఈ ప్రపంచాన్ని జయించినంత, అట్లాగే ఒక గొప్ప రక్షణలో ఉన్నంత ఆనందం పొంది ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకొక మాట మాత్రమే, రాజశేఖర రెడ్డి గారు మా ప్రతాప్ చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా ఆఖరికి. ఒకరోజు వెళ్ళాం, 13.5 లక్షల రూపాయల బిల్, అది చేయి తెగిపోయింది. లక్ష్మీదేవి ఆమె పేరు. 13 లక్షలు ఇస్తావా అన్నాడు. అంటే 13.5 లక్షలు అవుతుందన్న, వాళ్ళకు కూడా 2 ఎకరాలు అమ్మేసుకుంటే అనంతపురంలో 15 అవుతుంది, 15తో పని జరుగుతుందని చెప్పాం. మొత్తం మీద తన స్టైల్లో అట్లా బయట పంపించిన తర్వాత నిజంగా జీవో 15 లక్షలకు వచ్చింది. 15 లక్షలు జీవోపి అడిగా నేను. అన్న అడిగింది 13 లక్షలు అని. అంటే ఆ 2 ఎకరాలు అమ్ముకున్నాక ఏం తింటారు వాళ్ళు, బయటకు పోదా అన్నాడు ఆఖరికి. దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి. ఎవరికి ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరమో చేయగలిగిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. బహుశా చెప్తే మీకు అతిశయోక్తిలా కనిపించవచ్చు, కానీ నాకు అత్యంత సన్నిహితులు మరణించినప్పుడు కూడా నేను 1 వారం కూడా ఏడ్చినా లేదు, నాకు గుర్తులేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంవత్సరానికి పైబడి చివరికి మా ఇంట్లో నేనెక్కడ చచ్చిపోతానో అనుకున్నాను ఆఖరికి. ఆ టీవీ సాక్షిలో పెడతారు, ఆ పాట వేస్తారు, ఆయనేమో పైకి పోతాడు, చుక్కల్లోకి ఎక్కినాడు అని వాళ్ళు పాట పాడతారు. అసలు నిజంగా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవడం అనేది
ఈ రోజున మనకు ఒక మంచి అవకాశం వచ్చింది రుణం తీర్చుకోవడానికి. మన నాయకుడు రాజశేఖర్ అయితే కళ్ళగన్నాడో, అందరికీ అవకాశమున్న రాజ్యాన్ని కళ్ళగన్నాడో, అది కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో సాధించేందుకోసం తను ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ రోజు కదిలిపోవడం, అటు తర్వాత మనకు అందకుండా దూరంగా అట్లే పైకి వెళ్ళిపోవడం జరిగింది. నేను బట్టి ఆ రోజున సెక్రటరియట్లోనే ఉన్నాం. సార్ ఉన్నారు, రామచంద్రరావు గారు. నేను చెప్పేవాడిని, అట్లా జరగదు, ఇటుపక్క ఒకరిని పట్టుకొని లాక్కుంటూ వస్తారు రాజశేఖర రెడ్డి, చూస్తూ ఉండండి అని అట్లా చెప్పుకొని మేము రాత్రి అంతా గడిపాం. ఆ హోల్ పడింది ఆకాశంలో అని తెలిసేంత వరకు కూడా. కాబట్టి అంత గొప్పగా రాజశేఖర రెడ్డి గారు మనందరి మధ్యలో మనలో ఉన్నాడు. ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారే ఒక స్ఫూర్తిగా నడుస్తూ ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి అచ్చంగా ఒక ప్రింట్ లాగా ఒక వజ్రం మంచి మన ముందుకు నిలబడింది షర్మిలమ్మ రూపంలో. మనం అందరం కూడా ఆ వజ్రాన్ని మరింత మెరుగుపట్టే విధంగా ప్రయత్నం చేయాలి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానంతో ప్రజల కోసం, దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనం గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిత్వం, ఇవి మాత్రమే రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు మహాశాంతిని, సంతోషాన్ని కలుగజేస్తాయి. ఆ గొప్ప మనిషికి ఏదైతే ఈరోజున మన రాహుల్ గాంధీ గారు చెప్తారో, భయపడొద్దని చెప్తున్నారో, ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ అభయం, ఇవన్నీ కూడా ఆ భరోసా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలోనూ పేరులోనూ మనతో ఉంటాయి. మన ముందున్న షర్మిలమ్మ గారిని చూసుకొని అందరినీ కోరుతా ఉన్నా నేను, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మశాంతికి కాదు, ఆత్మ సంతోషానికి, దాని వైభవానికి మనమందు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోతూ మనమందు 70 సంవత్సరాల సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి మరణం మనకి కన్నీటిమయం అయినప్పటికీ కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా, మనందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, పార్టీ గౌరవంతో మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి ఆదరాభిమానాలు రాజశేఖర రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని కోరుకుంటూ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జోహార్ రాజశేఖర రెడ్డి గారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సారీ అండి, డాక్టర్ నారాయణ గారు. నేను డాక్టర్ నేనే నమ్మను. సభకు నమస్కారం. రాజశేఖర్ గారిని కలవడానికి ఒకసారి నేను వెళ్తే ఆయన ఆ డ్రెస్లో ఉంటాడు, ఇప్పుడు పంచికట్టు. నేను ఇప్పుడు వచ్చాను ఇదే డ్రెస్లో పోయా. నన్ను చూడగానే, ఏంటి మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ లాగా ఉన్నావు నువ్వు అన్నాడు. అవును, నువ్వు అవుట్డేటెడ్, నేను మోడర్న్ అన్నాను. అంటే అనంతంగా నవ్వాడు. నేను అవుట్డేటెడ్, పంచగించంతా ఇప్పుడు మోడర్న్ అని చెప్పేసి. ఎదురుగా అతన్ని ఆట పట్టించినా కూడా నవ్వుకుంటాడు తప్ప అంతకు మించి ఉండదు. నేను 1-2 విషయాలు మాత్రం చెప్పాలి ఇక్కడ. నాకు రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి. దానికి పూర్వం ఎద్దులేశ్వరరెడ్డి 4 దఫాలు కడప పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు, స్వాతంత్ర సమర యోధుడు. ఆయన కడప గాంధీ అంటారు ఆయన్ని. ఆయన ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారు పులివెందల నుంచి ఒక జీపు, దానికి కావాల్సినటువన్నీ ఏర్పాటు చేసేవాడు. అంటే పార్టీకి అంత సన్నిహితమైనటువంటి కుటుంబం అది. తర్వాత రాజశేఖర్ గారిని రాజకీయ నాయకుడిగా చూడాలని చెప్పేసి ఆయన కోరిక. డాక్టర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ కట్టించాడు. నువ్వు డాక్టర్గా ఉండు అంటే రూపాయి పేషెంట్ తీసుకోవడం. ఆయన నెలకు అప్పుడే 25,000 రూపాయలు దీనికి సబ్సిడీ ఇచ్చేవాడు హాస్పిటల్కి. నాకంటే తెలుసు అంటే రాజశేఖర్ గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోమిరెడ్డి, లింగమూర్తి, వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. నేను పోయినప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు. మేమంతా ఒకే గ్రూప్ వాళ్ళు, ఏజ్ గ్రూపే. ఇప్పుడు జూలైలో పుట్టాను, నేను డిసెంబర్లో పుట్టాను. రాజకీయాల్లో నేను, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ముగ్గురు కూడా సమకాలీకులమే ఏజ్ రీత్యా. అప్పటి నుంచి పరిచయం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాలాంధ్రకు సంబంధించిన మేము అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే,
నేను ఫస్ట్ చదివిందే విశాలాంధ్ర తర్వాత మిగతా చదివాను నేను. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎడ నాకు అంత భక్తి విశ్వాసం చెప్పేసి అని చెప్పుకున్నాడు. చెప్పడం కాదు, ఆచరణలో నిరూపించాడు కూడా. దీంతో పాటు చెప్పాల్సిందంటే మీకు ఒక కార్పొరేట్ అతను చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి మాలాంటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా నష్టం వచ్చినా కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చిందంటే నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదంటే సహాయం కావాలని అడిగేవాడు. అంటే కొన్ని సహాయం చేయలేరు, మాట శాంతి పని చేయని సాధ్యం కాదు. అటు అడిగేవాడు. మిగతా వాళ్ళు ఉన్నారు, మనం బాగుంటే హాయిగా వచ్చి మాట్లాడతారు, మనం బాగలేకుండా పోతే చూసి చూడకుండా వెళ్ళిపోతుంటారు. నాకు 2 రాజకీయ నాయకులతో పరిచయం ఉంది, 2 రాజకీయ నాయకులతో అనుభవం కూడా ఉంది. అదే తిరుమల కొనకి వచ్చాడు అపోజిషన్ లీడర్గా. అప్పుడు ఆయన కుర్రోళ్ళకి ఉత్సాహం ఎక్కువ, రాజశేఖర్ చూడంగానే చపాకాయలు కాల్చారు. అప్పుడు కొండపైన యాక్టివిటీస్ ఉండకూడదు చెప్పని 8 మంది కేసులు పెట్టారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్. తర్వాత రాజశేఖర్ ముఖ్యమంత్రిగా వచ్చాడు. గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైన చూశాడు, అడంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా, డాలర్స్ అమ్ముకునేవాళ్ళు పిల్లలు. ఒకడు గుర్తుపట్టాడు, గుర్తుపట్టి సెక్యూరిటీని పంపించాడు అని చూసిరమ్మని. ఆ సెక్యూరిటీ వాడిని తీసుకెళ్ళాడు పైకి, మాట్లాడుకుంటూ పోయారు. అర్ధరాత్రి పూట ఈవో అప్పుడు ఆఫీసులో ఎవరు వచ్చి అడిగి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన, చాలా కాస్ట్లీ ఏరియా, కాఫీ బోర్డులో ఒక షాప్ ఇచ్చేశారు. ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసు పెట్టించుకున్నాడు, జైలుకు పోయినాడు, చూశాడు దాన్ని. అతనికి తెలియదు సహాయం చేసి, అతను అడగలేకపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు. ఆనాడు అది 1 కోటి రూపాయల వాల్యూ, రోజుకు 1000 రూపాయలు రెంట్ ఇస్తారు. కాబట్టి ఈ 2 చూడవచ్చు మనం. పేదవాళ్ళకి అట్లా సహాయం చేస్తాడా, చేస్తాడని. దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇందాక పోతిరెడ్డి పాడు హెడ్ లెక్టర్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ. వాళ్ళ పార్టీలో 2 వ్యతిరేకం, రెడ్డి బ్రదర్స్. పోతిరెడ్డిపాడు హెడ్ లెక్టర్ విస్తృతం చేయకుండా పోతే రాయలసీమకు నష్టం వస్తుంది. అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా, నేను దానికి గట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి. అప్పుడు వాళ్ళు నా పైన కంప్లైంట్ ఇచ్చారు, రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డి విస్తృతపరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడినాం. ఆయన గట్టి నిలబడ్డాడు. ఆయన అప్పుడు నిలబడకపోతే మనకి ఇంకా నష్టం వచ్చి ఉండేది. పోలవరం ప్రాజెక్టు అంతే, అది కాంట్రవర్సీ వచ్చింది. ఆయన నిలబడ్డాడు, మేము నిలబడ్డాం. మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ, నీళ్ళ సమస్య పైన. అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేసాం. ఒక ప్రాబ్లం ఉంది, ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి ప్రతిపాదన. ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ మీద నీళ్లు పోవు, కరెంటు ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని 3 IAS ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీస్కి పంపించాడు. అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు, సతీష్ చంద్ర ఎవరు, సతీష్ చంద్ర అనుకుంటా, జమ్మూ కాశ్మీర్ సర్వీస్ కమిషన్ ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఏమనంటే, మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటామయా, మీరు కట్టేసుకోండి అని చెప్పాయి. ఇంకేం చేయాలా, ప్రాజెక్ట్ నిజంగానే ఎత్తు తగ్గిస్తే అదే పని రాదు. అది అలాంటి ఇష్యూస్ పైన, నీళ్ళ ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేశాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా. తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది, విభజన సమైక్యత. పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు, గురుదాస్ గుప్తా సిపిఐ లీడరు, ఫ్లోర్ లీడరు. ఆయన పోయి అడిగాడు, ఏమయ్యా రాహుల్, ఆంధ్ర మండిపోతూ ఉంది, ఇస్ బర్నింగ్, వై నాట్ యు గో అని అంటే, ఏం చేయాలి నేను, దెర్ ఇస్ నో రాజశేఖర రెడ్డి. అదే అన్నాడు, రాజశేఖర రెడ్డి లేడు, నేనేం చేయలేకపోయాను. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చేవాడు కాదు, ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు. ప్రత్యేక తెలంగాణ వస్తే వచ్చి ఉండేది తెలియదు, కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఉండేవాడు కాదు. అది చక్కగా ప్లాన్ చేశాడు. అంటే విభేదాలు ఉంటాయి, రాజకీయ విభేదాలు ఉంటాయి. విభేదాలు చూడాలి, శత్రుత్వం చూడడానికి వెళ్ళా. ఒకసారి బాగా విమర్శించాను నేను, నా నోరు కూడా కొంచెం దురుసుగా ఉంటుంది, విమర్శించాను. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తే,
మేము విమర్శించేదేంటి పబ్లిక్ ఇష్యూస్ పైనే కదా, పర్సనల్గా ఏముంటాయి. నన్ను చూడగా లేచి కవలించుకుంటే ఆ సమయంలో డాక్టర్ కేవీపీ ఉన్నాడు ఇక్కడే. ఆయన చూసి, నేను నారాయణ చూస్తే నీకు పంచ నిలవదా, బూతులు తిరుగుతున్నాడు బయట అన్నాడు. అంటే ఆయన అట్లే పట్టుకొని, అవునా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, మనల్ని విమర్శకు నీకు చేస్తాడా అవి మీరు రాయలసీమలో ఏడాది చావని వెళ్ళిపోయాడు. అంటే విమర్శని సద్విమర్శగా తీసుకోవడం, సబ్జెక్టులకు తీసుకోకుండా. రాజకీయాలు విభేదాలు ఉంటాయి, విభేదాలు ఎందుకు ఉంటాయి? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అటువంటి రాజకీయాల విభేదాలు ఉంటాయి, విభేదాలు చూడాలి తప్ప దాన్ని శత్రుత్వంగా చూడకూడదు. రాజకీయాలు పవిత్రమైంది, రాజకీయ వ్యవస్థ ముందుకు పోదు కదా, విభేదాలు ఉంటాయి. అందులో డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ మంది, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాం, అది నడవాల్సిందే. అందుకే రాజకీయం అంత పవిత్రమైందో దానికి ఈ మానవ జన్మ ఎంత గొప్పదో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంత గొప్పది. దాని చొక్కని రాజకీయాలు కావాల్సిందే, ఇంకొక మార్గం లేదు. ఆయన నమ్మింది కాంగ్రెస్ పార్టీని, మేము నమ్మింది కమ్యూనిస్ట్ పార్టీని, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడికి పోతే టీవీ వాళ్ళు జర్నలిస్టులు వస్తే, అయ్యా నువ్వు ఏ టీవీలో ఉన్నావు, ఈ టీవీలో ఉన్నావా, ఏబిఎన్లో ఉన్నావా, టీవీ5 ఉన్నావు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు బయటూరు కోసం మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వస్తే రాజకీయ నాయకులను కూడా మీరు ఏ పార్టీలో ఉండాలని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఉండరు, పొద్దున ఒక రాజకీయ పార్టీలో ఉంటారు, మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటారు, సాయంత్రం ఒక పార్టీలో ఉంటారు. అంటే రాజకీయ వ్యవస్థ క్షీణించిపోయిందంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా బెల్ల పెట్టుకుని తిరగాల్సి వస్తుంది, గుర్తింపు బిళ్ళ. ఎంత దిగజారిపోయింది, అది చాలా బాధ వేస్తుంది. ఇట్లా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఫైట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. రాజశేఖర్ చూపించాడు కదా, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? శర్మిలమ్మకి ఎన్ని కష్టాలు ఇంకా రాలే. ఏదైనా కష్టాలు వస్తానికి వాళ్ళ పార్టీ నుంచే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు వచ్చాయి రాజశేఖర్కి? కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన భార్య స్టేషన్ రద్దు చేయించారు, తర్వాత కర్నూలు ఫ్యాక్టరీ రద్దు చేయించారు. కాబట్టి ఆయన తక్కువేం కాదు. శర్మిలమ్మ గట్టిగా ఉండు, వస్తాయి. ఆయన నిలబడ్డాడు. అయితే ఇంటర్నల్గా ఎదుర్కొన్నాడు, బయట ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే ఈజ్ ద జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్. పేరు తెచ్చుకున్నాడు. అందరూ ఫైట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. పార్టీ లోపల వస్తాయి, బయట వస్తాయి, ఎదుర్కోవాల్సింది. ఎందుకు ఎదుర్కొంటా అంటే రాజకీయాలు నమ్మాం కాబట్టి. రాజకీయాల్ని హ్యాపీగా తీసుకోవడం లేదు. దీనికి వచ్చి అక్కడ ఇంకొక మార్గం కూడా వచ్చింది. మామూలు సామాన్య సమస్య వస్తే మాత్రం మాట్లాడేవాడు, విభేదించని చెప్పేవాడు, మనిషి అని చెప్పేవాడు. రాజకీయ వ్యవస్థలో ఒక విలక్షణమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం. అలాంటి రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాట్లాడడం బాధ చేసినా తప్పదు, పుట్టుడు గిట్టుడు కొరే కదా, ఇంకో మార్గం లేదు. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి శర్మిలమ్మ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి కేంద్రంలో కూడా. ఈ రాష్ట్రంలో మళ్ళా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ మళ్ళీ చెప్పుకున్నారు, బీజేపీ డబుల్ ఇంజన్ చెప్పుకున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ చెప్పినప్పుడు దాన్ని ఇంకా గట్టిగా ఫైట్ చేయాలా. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాలు బయటకు వస్తాడేమో, బీజేపీ బయటకు వస్తాడేమో అని అక్కర్లే. ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన ఒక చంద్రబాబు నాయుడే 2 మాటలు బీజేపీ తెప్పించాడు వీడికి, ప్రమాదకరం రాజకీయ పార్టీని. అందుకే ఇప్పటి నుంచి మేము సవాళ్ళు చెప్తున్నా, మీరు నిలబడండి, కమ్యూనిస్ట్గా మేము నిలబడతాం. ఇప్పటి నుంచి కలిసి సమస్యలపైన, రాజకీయాలపైన కలిసి పోరాటం సాగిద్దాం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మారుద్దాం అని చెప్పి హామీ ఇస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారికి, రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరికొద్ది నిమిషాల్లో సభా ప్రాంగణానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు, వారి యొక్క మంత్రివర్గ సహచరులు అందరూ విచ్చేస్తున్నారు. మన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఒక 8 చైర్లు మనకు కావాలి కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం వెనక్కి సర్దుకోవాల్సిందిగా మరి కమిటీ వారి తరఫున కోరి ప్రార్థిస్తూ, మాజీ